యాహ్! అందరికీ శుభ సాయంకాలం అండి. సో, మరొక రోజు ఒక ముఖ్యమైనటువంటి ప్రోగ్రామ్‌తో మీ ముందుకి ఈరోజు వస్తున్నాము. సో, ఈరోజు ఒక ప్రముఖమైన వ్యక్తి మీ అందరికీ సుపరిచితమైనటువంటి నాగిళ్ల శ్రీశైలం గారు కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్ దీన్ని ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నారు. సారు ఇంట్రొడక్షన్ చేయాలంటే, సార్ ఒక గవర్నమెంట్ టీచర్‌గా వర్క్ చేసుకుంటూ, తన స్కూల్‌కి వచ్చేటువంటి ఏ విధంగా పిల్లల్ని ఆకట్టుకోవాలి అనేటువంటి ఒక దాంతోని ఒక మంచి మంచి అద్భుతమైనటువంటి పాటలు, స్టోరీస్‌తోని పిల్లలకి బోర్ కొట్టకుండా, అదే విధమైనటువంటి ఒక యాంక్సైటీతోని కొత్త విషయాలు నేర్పించుకుంటూ తన యొక్క స్కూల్‌ని అభివృద్ధి పరుచుకుంటూ ముందుకొస్తున్నాడు. అదే విధంగా ఇంపాక్ట్ ఫౌండేషన్‌లో ఈ యొక్క ఈపీఎస్ ప్రోగ్రామ్‌లో అనేక మందికి ఇక ఈపీఎస్ ప్రోగ్రామ్ సర్టిఫికేట్స్ పబ్లిక్ స్పీకర్‌గా ట్రైనింగ్ కంప్లీట్ చేపిచ్చి అనేక మందికి సర్టిఫికేట్స్ ఇప్పియడం జరిగింది. దాంతో పాటుగా ఎన్ఎల్‌పి ప్రోగ్రామ్ కంప్లీట్ చేశాడు సారు. ఎన్ఎల్‌పి ట్రైనర్‌గా ఉన్నారు. అదేవిధంగా సబ్‌కాన్షియస్ మైండ్‌లో కూడా ట్రైనింగ్ తీసుకొని తన యొక్క అద్భుతమైనటువంటి వాక్చాతుర్యంతోని అందరిని ఆకర్షించుకుంటూ ఈరోజు మన ముందుకి కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్‌ని ఏ విధంగా మనం మెయింటైన్ చేసుకోవాలి? ఎట్లా ఉండాలి? మన యొక్క భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలనేటువంటి విషయాన్ని మన ముందుకు తీసుకొస్తున్నాం సార్. సో హార్ట్‌లీ వెల్కమ్ శ్రీశైలం సార్. ద సెషన్ ఈస్ యువర్స్. సో థ్యాంక్ యూ సార్. సార్ ఒక్కసారి వాయిస్ క్లియర్ గా ఉందా? క్లియర్. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ రోజు నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఇక్కడ ఏవి సార్ మరియు తోటి మిత్రులు శ్రీధర్ గారు, అలాగే మెంటర్ రంగినేడి మహాలక్ష్మి గారు, ఫణికుమార్ సార్, బాలు మహేంద్ర, సో ఇంకా మన మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ సంస్థ వ్యవస్థాపకులైనటువంటి మనందరము ఇలా కలిసే అవకాశం కల్పించిన ఇంపాక్ట్ ఫౌండేషన్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక నేను మీ ముందుకు రావడానికి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులకు, నాకు అనునిత్యం సహకరిస్తూ వస్తున్నటువంటి ఈ యూనివర్స్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఓకే అండి, బాగున్నారా? హ్యాపీ? ఓకే. సో ఎనర్జెటిక్ గా అందరు వీడియోస్ ఆన్ చేయలేదు, ఇంకా మనం ఎండింగ్ లో ఉన్నాం. డిసిషన్ మేకింగ్, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కి వచ్చేసాం. ఇంకా సో వీడియోస్ ఆన్ చేసుకుంటేనే నేను మిమ్మల్ని చూస్తుంటే నాకు మాట్లాడాలనిపిస్తుంది. ఎవరు మొహాలు కనపడకుంటే ఎవరిని చూసి మాట్లాడాలి? ఓకే అందరూ ఆన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో మీరందరూ కూడా చాలా ఎనర్జిక్ గా, తర్వాత ఉత్సాహంతో కనబడుతున్నారు. సో ఈరోజు మరి కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అనేటువంటి అంశాన్ని ప్రదర్శించే, అంటే మీకు మీ ముందు ఉంచే అవకాశం నాకు వచ్చింది. సో అసలు వాట్ ఈస్ ద కాన్ఫ్లిక్ట్? కాన్ఫ్లిక్ట్ అంటే ఒక సంఘర్షణ. ఈరోజు కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ తీసుకునే సందర్భంలో నేను కాన్ఫ్లిక్ట్ ఎదుర్కొన్నాను. అంటే యాక్చువల్ నాకు వేరే షెడ్యూల్ ఉంది, బట్ ఈ షెడ్యూల్ కూడా ఒకటి వచ్చేసరికి ఒక క్షణంలో కాన్ఫ్లిక్ట్. అసలు నేను దీనికి సాయంత్రం వరకు ఎలా పీపీటీ చేసుకొని ఎట్లా చేసుకోవాలి, ప్లస్ నేను చేయగలుగుతానా, ఇంకెవరికైనా ఒక కొద్దిసేపు నాలో ఒక సంఘర్షణ మొదలైంది. సో అది కాన్ఫ్లిక్ట్ అంటే సంఘర్షణ. సో జీవితంలో అసలు ఎక్కడెక్కడ సంఘర్షణలు వస్తుంటాయో ఒకసారి మీరు చార్ట్ చేయండి. సంఘర్షణలు ఎక్కడెక్కడ మనకు వస్తుంటాయి? సో ప్లీజ్ చార్ట్. ఓకే, ఏ సందర్భాలలో ఎక్కడెక్కడ మనము సంఘర్షణలు ఎదుర్కొంటూ ఉంటాము? వెరీ గుడ్. ఓకే. సో సంఘర్షణలు ఆఫ్టర్ ద ఎడ్యుకేషన్, కొంతమంది ఎడ్యుకేషన్ తర్వాత అంటున్నారు. ఓకే, ఒక నిమిషం. నేను ఇక్కడ స్క్రీన్ లో నా నేమ్ ఒకటి డిస్టర్బెన్స్ గా ఉంది. ఓకే, దాన్ని క్లియర్ చేస్తున్నాను. వెరీ గుడ్. జాబ్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు
ఆ ఇంటర్వ్యూ వాళ్ళతో ఎలా అసలు ఎదుర్కోవాలనేటువంటిది ఒక సంఘర్షణ. ఓకే. మరి ఈ సంఘర్షణ మీరు కొన్ని ఇచ్చారు. ఓకే. థ్యాంక్ యూ. మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. సంఘర్షణ అంటే ఏంటి? అసలు దాంట్లో ఏ రకాలుగా ఉంటుంది? వీటన్నిటిలో కూడా మనం సంఘర్షణ ఎదుర్కొంటాం. అది జీవితంలో చాలా సందర్భాలలో, అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, మనం మాట్లాడుతున్న ప్రతి సందర్భంలో అసలు కాన్ఫ్లిక్ట్ ఎక్కడ, ఏంటి అనేటువంటిది ఒక స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఓకే. మీరు ఇచ్చినటువంటి రెస్పాన్సెస్ కు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే. మీతో షేర్ చేసుకుంటూ ముందుకెళ్దాం. స్క్రీన్ షేర్ చేసుకుంటూ. ఓకే. ఒక నిమిషం. రైట్. స్క్రీన్ కనబడుతుంది కదా? సో మీరందరూ ఈరోజు కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ లో మనం తెలుసుకోబోయేటువంటి అంశాలు, ఇది సార్ స్క్రీన్ వచ్చిందా? స్క్రీన్ రావట్లేదు. రైట్. జూమ్ ఓపెన్ అవుతుంది, వీడియోస్ కనపడతాయి. ఓకే సార్. సార్ ఇప్పుడు వచ్చింది కదా? ఓకే. రైట్. ఓకే. శ్రీశైలం సార్ జూమ్ ని మినిమైజ్ చేయండి. ఓకే చేస్తున్నాను. సో అంతే, అది అంతే సార్. 75% వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు ఇంకా. ఓకే. రైట్. కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. సో మనం ఇప్పుడే అనుకున్నాం, ఒక సంఘర్షణ అనుకున్నాం, మనం ఆలోచన కావచ్చు ఏంటి అనేటువంటిది మనం ఒకసారి చూస్తే ఈ సన్నివేశం ఇక్కడ చూడండి. వాట్ ఈస్ ఏ కాన్ఫ్లిక్ట్? ప్రతి సందర్భంలో మీరు అన్నాడు, జాబ్ ఇంటర్వ్యూ కావచ్చు, ఎడ్యుకేషన్ తర్వాత ఇంకేంటి, ఎలా సెటిల్మెంట్ కావచ్చు, ఇంట్లో ప్రతి సందర్భంలో చేసే ప్రతి పనిలో కూడా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. నేను ఇప్పుడు ఈ క్లాస్ చెప్తున్నప్పుడు కూడా, ఈ క్లాస్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు స్ప్లిట్ చేస్తున్నప్పుడు ఇది వస్తుందా లేదా అనేటువంటి ఒక సంఘర్షణ ఆ క్షణం నాలో మొదలైంది. ఇది అడ్జస్ట్ అవుతుందా లేదా. సో కాబట్టి ప్రతి సందర్భంలో ఒక కాన్ఫ్లిక్ట్. సో ఓకే, దీంట్లో అలాగే వస్తుంటారు సార్. ఆ వీడియో 2 ప్లేస్లలో వస్తుంటుంది, మీరు అక్కడ చూడొచ్చు, మార్చుకోవచ్చు ఒకవేళ అంత కాకుండా డ్రాగ్ చేసి. రైట్. సో ఇక్కడ మనం చూసినప్పుడు ఇందులో డిసగ్రిమెంట్ బిట్వీన్ 2 పీపుల్, ఇద్దరు కానీ అంతకంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు వాళ్ళల్లో వచ్చేటువంటి సంఘర్షణ అంటే వాళ్ళ అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. వీరొకటంటే వారొకటి అనడం, వారి అభిప్రాయానికి వేరేగా వీరు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది, సంఘర్షణ వచ్చేస్తుంది. అవి చాలా సందర్భాలలో మనం చూస్తుంటాం. అది ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, మీతో అన్నట్టు చాలా సందర్భాలలో ఈ కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే అది ఏ సందర్భాలలో ఎలా ఉంటుంది, అది ఆలోచన కావచ్చు, ఇతరుల మధ్య పని పట్ల కావచ్చు, వాళ్ళ మధ్య భేదాలు అనేటివి చాలా సందర్భాలలో వస్తుంటాయి. సార్ వాయిస్ క్లియర్ లేదా సార్? ఎవరు మెసేజ్ పెడుతుంటే అందుకే డౌట్ వచ్చింది. ఓకే. వాయిస్ లైట్ గా ఏమైనా గరుకుగా వస్తుంది, అంటే ఎక్కువగా. ఓకే సార్. సో కాబట్టి ఇక్కడ వాట్ ఈస్ కాన్ఫ్లిక్ట్ ఒకసారి చూద్దాం. ఏ సందర్భాలలో ఎక్కడెక్కడ మనం దీన్ని ఎదుర్కొంటూ ఉంటాం. హెడ్ ఫోన్స్ ఏమన్నా తీసుకున్నా ఒకసారి ట్రై చేయండి. సో హెడ్ ఫోన్స్ తీసి మాట్లాడనా?
సో ఇప్పుడు వస్తుందిలే కానీ ఇప్పుడు క్లియర్ వస్తుందిలే కానీ స్లో వాయిస్ వస్తుంది. కొద్దిగా మీరు కెమెరా ముందుకు పెట్టుకోండి సార్, మొబైల్ ముందుకు పెట్టుకోండి. కెమెరా అది దూరంగా ఉంటది కదా, అప్పుడు అందుకనే కొద్దిగా వాయిస్ ఇప్పుడు ఇప్పుడు ఓకే. యాక్చువల్ అది హెడ్సెట్ తోటే చాలా బాగా రావాలి. డిస్టర్బెన్స్ వస్తుంది. ఎస్ సార్, ఇప్పుడు రైట్. ఓకే సార్. ఓకే. సో మనం వివిధ సందర్భాలలో అది సోషల్ గా ఉండేటువంటి అంటే సాంఘిక శ్రీశైలం సార్ బ్రేక్ వస్తుంది. హెడ్ ఫోన్స్ తీసేయండి. ఓకే, నౌ ఇస్ ఇట్ క్లియర్? కొద్దిగా మన మొబైల్ ముందు పెట్టుకోండి, ముందు జరుపుకోండి, మీ ముందుకి నియర్ బై. సో ఓకే సార్, ఇది ఏమైనా జియోలో ఉన్నానో దాని ప్రాబ్లం ఏమన్నా ఉందేమో, నెట్వర్క్ చేంజ్ అయితే ఏమన్నా ప్రయోజనం? ఓకే, నా వీడియో ఆఫ్ చేస్తాను, క్లారిటీగా వస్తుంది. శ్రీశైలం సార్, మీరు 2 ఫోన్స్ ఉన్నాయి కదా, ఒకే ఫోన్ లో 2 చూపిస్తున్నారు మీరు. అందుకోసమే అసలే స్క్రీన్ ఫోన్స్ లో చూస్తుంటారు కదా, ఆ స్క్రీన్ అడ్జస్ట్ కావట్లేదు. యాక్చువల్లీ ఆ ఫోన్ యూజ్ చేయట్లేదు అది. అట్లనా? ఓకే ఆ ఫోన్ యూజ్ చేయట్లేదు. ఓకే, కంటిన్యూ. ఇప్పుడు వీడియో ఆఫ్ చేశాను, ఇప్పుడేమన్నా డిఫరెంట్ ఉందా? వాయిస్ క్లియర్. ఓకే. సో మీరు చూస్తున్నట్టు ఇక్కడ సోషల్ గా, ఫ్యామిలీ పరంగా, అంతేకాకుండా మనం పర్సనల్ గా కూడా మన వ్యక్తిగత జీవితంలో కూడా కాన్ఫ్లిక్ట్ ఎదుర్కొంటూ ఉంటాం. అది నిత్యం మనం చేస్తున్న పనులలో, మన నిత్య జీవితంలో సాధారణంగా మన జీవితం అనేటువంటిది మనం బి నుండి డీల మధ్య మన జీవితం ఉంటుంది. అంటే బర్త్ మరియు డెత్ ల మధ్య మన జీవిత కాలం. వీటి మధ్యన ఉండేటువంటి ఈ జీవితంలో సి అనేటువంటిది ఉంటుంది. ఈ సీనే కాన్ఫ్లిక్ట్. ఈ కాన్ఫ్లిక్ట్ ప్రతి సందర్భంలో దీన్ని ఎదుర్కొని ఒక చాయిస్, మనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని ఎన్నుకొని ముందుకు పోయినప్పుడు మనం ఈ బి అంటే బర్త్ నుంచి డెత్ ల మధ్య ఉండే ఈ గ్యాప్ లో ఉండే ఈ జీవితాన్ని ఆనందమయంగా మనం ఆస్వాదించగలుగుతాం. అందుకే ఈ కాన్ఫ్లిక్ట్ అటు ఫ్యామిలీలో కానీ, సోషల్ గా సంఘ జీవనంలో కానివ్వండి, పర్సనల్ గా కానివ్వండి, ఆఫీస్ పరంగా కానివ్వండి, స్టడీ పరంగా కానివ్వండి, తర్వాత మన కమిట్మెంట్స్, ఒకరికి ఇచ్చినటువంటి కమిట్మెంట్ ప్రకారంగా కానివ్వండి, ఇది చాలా సందర్భాలలో మనం ఈ కాన్ఫ్లిక్ట్ ఎదుర్కొంటూ ఉంటాం. సో ఎదుర్కొనే సందర్భంలో ఇవి మరి ఎట్లా ఉంటాయి? ఈ కాన్ఫ్లిక్ట్స్ రకాలు ఏంటి, ఏ రకాలుగా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది అనేటువంటిది చూసినప్పుడు ఒకసారి మీరు చూడండి. ఇక్కడ ఇంట్రాపర్సనల్ కాన్ఫ్లిక్ట్, ఇది మనలో మనం అంటే ఒక పర్సనల్ గా, ఒక వ్యక్తిగతంగా మనలో మనకు జరిగేటువంటి సంఘర్షణ. అసలు ఇది ఎక్కువగా మనం అనుభవించేటువంటి సంఘర్షణ. సో ఇంట్రాపర్సనల్. అంతేకాకుండా ఇంకొక రకమైనటువంటిది ఇంటర్పర్సనల్, అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన. చాలా సందర్భాలలో మనం చూస్తుంటాము, ఈ ఇద్దరు వ్యక్తుల మధ్యన, అది భార్యాభర్తలు కావచ్చు, పిల్లలు తల్లిదండ్రులు కావచ్చు, టీచరు ఉపాధ్యాయుడు విద్యార్థులు కావచ్చు. సో చాలా మందికి ఈ ఇంట్రాపర్సనల్, ఒక సంస్థలో ఉండేటువంటి ఇద్దరు ఉద్యోగుల మధ్య కావచ్చు, సో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటిది ఇంట్రాపర్సనల్. ఇంట్రాపర్సనల్ వ్యక్తిగతంగా, ఇంటర్పర్సనల్ అనేటువంటిది ఇద్దరు వ్యక్తుల మధ్యన ఉండేటువంటి కాన్ఫ్లిక్ట్. అట్లాగే సేమ్ ఇంట్రా గ్రూప్ లో, ఒక సమూహంలో జరిగేటువంటి కాన్ఫ్లిక్ట్ ను ఇంట్రా గ్రూప్ అని అంటాము. అట్లాగే సమూహాల మధ్య జరిగేటువంటి దాన్ని ఇంటర్ గ్రూప్ మనం కాన్ఫ్లిక్ట్ అని చెప్తామన్నట్టు. ఇక్కడ సేమ్ ఇంట్రాపర్సనల్ అండ్ ఇంట్రా గ్రూప్, ఇంటర్పర్సనల్ అండ్ ఇంటర్ గ్రూప్. వ్యక్తిగతంగా ఉండేటువంటిది, తర్వాత ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేటువంటిది, ఒక గ్రూప్ లో ఉండేటువంటిది, గ్రూప్ల మధ్య ఉండేటువంటిది, ఈ టైప్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సో ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల నిజంగా లాభం ఏమైనా ఉందా, నష్టాలు ఏమైనా ఉన్నాయా ఆలోచిస్తే లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. సో లాభాల పరంగా మనం చూసినప్పుడు దీనివల్ల ఎవరైతే ఈ సంఘర్షణను అధిగమించి విజయం సాధిస్తారో వాళ్ళు విజయ పథంలో వెళ్ళిపోతూ ఉంటారు. ఇక వాళ్ళకు తిరుగు లేకుండా ఉంటుంది.
కానీ ఈ సంఘర్షణను కాన్ఫ్లిక్ట్ కి ఎదురైనటువంటి వాళ్ళు దాని నుంచి బయటపడడం కోసం సమయం వృధా అవుతుంది, దానికోసం భయపడుతూ అందులోకి దాన్ని అధిగమించడం కోసం వెళ్ళలేరు, అయిపోతాయి, వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి. ఆ విధంగా వాళ్ళు కంటారు. ఇట్లా నష్టపోయే వాళ్ళు ఉంటారు, ఎదిగే వాళ్ళు ఉంటారు. ఓకే సార్, ఇంకేమైనా మార్పు చేయాలా? దీన్ని చెప్తున్నారు, ఎవరో మెసేజ్ పెట్టారు. ఓకే ఓకే, క్లియర్ సార్, వాయిస్ క్లియర్. కనెక్ట్. ఓకే 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 రైట్. సో కాబట్టి మనం ఈ 4 రకాలుగా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇంకొంచెం ముందుకెళ్తే ఈ కాన్ఫ్లిక్ట్ ఎందుకు వస్తుంది అసలు? మనకి కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది ఎందుకు, ఏ కారణాల వల్ల ఈ కాన్ఫ్లిక్ట్ వస్తుంది అనేటువంటిది మనం చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ల్యాక్ ఆఫ్ గోల్ సెట్టింగ్. గోల్ సెట్టింగ్ ఏర్పాటు చేసుకోవడంలో అవగాహన లేకపోవడం వల్ల కాన్ఫ్లిక్ట్ కి ఎదురవుతూ ఉంటాం. చాలా మంది మనం అంటుంటాం, గోల్ లేనటువంటి జీవితం అనేటువంటిది ఆత్మ లేని శరీరం లాంటిది అని చెప్పి. మరి ఆత్మ లేని శరీరం లాగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఒక గోల్ సెట్టింగ్ చేసుకోలేనటువంటి వాళ్ళు ఈ కాన్ఫ్లిక్ట్ ని ఎదుర్కొంటారు, సంఘర్షణను ఎదుర్కొంటారు. ఎందుకంటే ఒక ప్రణాళిక ప్రకారం ఎటు ప్రయాణం చేయాలో తనకు ఒక గోల్ అంటూ లేదు కాబట్టి తన ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు. ఇంకా అంతేకాకుండా ఈ లాక్ ఆఫ్ నాలెడ్జ్ తో పాటు ఈ ఎప్పుడైతే గోల్ సెట్టింగ్ ఉండదో అతనికి గోల్ సెట్టింగ్ తో పాటు టైం మేనేజ్మెంట్ కూడా ఉండదు. సో టైం మేనేజ్మెంట్ లేనప్పుడు ఆటోమేటిక్ గా కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది జరుగుతుంది, సంఘర్షణ. ఎందుకంటే ఆ పనులు పూర్తి కావు, సకాలంలో పనులు పూర్తి చేయలేడు, డెడ్ లైన్ వచ్చేస్తుంది, ఇబ్బంది పడతాడు, లాస్ట్ కు సంఘర్షణ ఎదుర్కొంటాడు. సో సంఘర్షణ కారణంగా చాలా రకాలుగా ఆరోగ్యం, తర్వాత సమయము, పనులన్నీ కూడా వెనకబడేటువంటి అవకాశం ఉంది. అందుకే ల్యాక్ ఆఫ్ గోల్ సెట్టింగ్ అనేటువంటి వన్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ కాజ్. గోల్ సెట్టింగ్ చేసుకోకపోవడం అనేటువంటిది. నెక్స్ట్ మనం ల్యాక్ ఆఫ్ వాల్యూస్ అండ్ ఎథిక్స్. మనిషికి విలువలు అనేటువంటివి లేనప్పుడు కూడా ఈ కాన్ఫ్లిక్ట్ ఎదుర్కొంటాడు. అంటే ఆ విలువలు లేనటువంటి ప్రయాణంలో వెళ్తున్నప్పుడు తప్పకుండా సంఘర్షణ ఎదుర్కోవాల్సి వస్తుంది, అడ్డంకులు వస్తూ ఉంటాయి. అందుకే ల్యాక్ ఆఫ్ వాల్యూస్, విలువలతో వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మెయిన్ గా కోఆర్డినేషన్ ఉండాలి. ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్, మనం ఎంత చేస్తామనేటువంటిది కాదు. ఇప్పుడు ఇక్కడ మనం ఈ సమావేశం నిర్వహిస్తూ ఉన్నామంటే మనమందరం ఒక కోఆర్డినేషన్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఎక్కడెక్కడో ఉన్నాం, ఒక గ్లోబల్ విలేజ్ లాగా ఉన్నాం, కానీ అయినా అందరం కోఆర్డినేషన్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సో ఈ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ వల్ల సంఘర్షణను ఎదుర్కొంటాం. ఇప్పుడు నేను ఒక్కనే ఇది చేయాలి అని అన్నప్పుడు అన్ని నా మీదనే భారం పడి నేను సంఘర్షణను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. సో కాబట్టి ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ వల్ల కూడా ఈ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ప్లానింగ్. ఇప్పుడు గోల్ పెట్టుకున్నంత కాదు, గోల్ యాక్షన్ ప్లాన్ అనేటువంటిది ఉండాలి. యాక్షన్ ప్లాన్ ఉన్నప్పుడే మనం గోల్ సెట్టింగ్ ఏదైతే చేసుకున్నామో ఆ గోల్ గెటింగ్ అనేటువంటిది జరుగుతుంది. సో గోల్ సెట్టింగ్ అనేటువంటిది కాదు, మనం గోల్ గెట్ చేయాలి, దాన్ని పొందాలి, దాన్ని చేరాలి. సో డెస్టినేషన్ అనేటువంటిది మనం ఎప్పుడైతే ఉంటుందో దాన్ని చేరడం అనేటువంటిది ఖచ్చితంగా జరగాలి. దానికోసం ప్లానింగ్ అవసరం. ఆ ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ వల్ల మనం కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది ఏర్పడుతుంది, సంఘర్షణ ఏర్పడుతుంది మనిషికి. సో ఈ మెయిన్ కారణాలు, మెయిన్ రీజన్స్ మనం కొన్ని పరిశీలించినప్పుడు, సో ఒక లక్ష్యం లేకుండా ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆ ప్రయాణంలో ఒక విలువలు లేని జీవితం గడుపుతున్నప్పుడు, అందరితో కోఆర్డినేషన్ లేకుండా వెళ్తున్నప్పుడు, ఇప్పుడు ఒక పాఠశాలలో ఒక హెడ్ మాస్టర్ ఉన్నాడంటే అక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరితో కోఆర్డినేషన్ ఉన్నప్పుడు ఆ పాఠశాల అభివృద్ధి చెందుతుంది. కానీ ఒక హెడ్ మాస్టర్ అన్ని తరగతులకు బోధించలేడు, అందరికీ న్యాయం చేయలేడు. సో ఒక కోఆర్డినేషన్ లో వర్క్ జరగాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఇంపాక్ట్ లో చేస్తున్నది అదే. ఎక్కడైనా సరే ఒక సంస్థ పరంగా జరుగుతున్నప్పుడు, ఒక ఫ్యామిలీ పరంగా అయినా సరే కోఆర్డినేషన్ ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్తాం. కాబట్టి ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ వల్ల మనం కాన్ఫ్లిక్ట్ ఎదుర్కొంటూ ఉంటాం. ఇంకా ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ కూడా మనం డిస్కషన్ చేశాం. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? ఎందుకంటే ఈ సందర్భాలలో కాన్ఫ్లిక్ట్ వస్తుందన్నప్పుడు
వాటిని ఏ ఏ సందర్భాలు మనం ఎలా చేస్తే ఈ కాన్ఫ్లిక్ట్ లేకుండా మనం వెళ్ళగలుగుతాం, ఇంకా ముందుకు మనం వెళ్ళగలుగుతాం అనేటువంటిది చూడాలన్నట్టు. సో ఇక్కడ మనం ఒకసారి చూస్తే మనం చాలా సందర్భాలలో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన యొక్క ఇబ్బందుల గురించి డాక్టర్కి చెప్తాం. అది ఎప్పుడు అతని మీద నమ్మకంతో మనం అతనికి చెప్తాం. చెప్పినప్పుడు అతను ఆ విషయాల్ని మనకు ఆ రోగానికి సంబంధించి ఒక పేషెంట్ కు ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించడం కోసం ఇచ్చిన సమాచారాన్ని అతను ఆధారంగా చేసుకుని మనకు ట్రీట్మెంట్ ఇవ్వాలి. కానీ మన యొక్క వివరాలు వేరే వాళ్ళకు చెప్పడం అనేటువంటిది ఉండకూడదు అన్నట్టు. సో అందుకని మనం కూడా ఒక సంస్థలో కానివ్వండి, ఎక్కడైనా సరే మనం ఉన్నప్పుడు సో అస్యూర్ ప్రైవసీకి అస్యూర్ ఇవ్వగలగాలి. మనం నమ్మకం అనేటువంటిది ఇవ్వగల. ఎస్, నేను ఇక్కడ ఏది చెప్పినా కూడా నాకు నమ్మకంగా ఉంటుంది. సో అట్లా ఇచ్చినప్పుడు మన ఇద్దరి మధ్యన ఘర్షణ అనేటువంటిది రాదు, అభిప్రాయ భేదాలు అనేటువంటివి రావు. చాలా మంది చూస్తుంటాం ఇక్కడ పిల్లలు, స్కూళ్ళల్లో ఉన్నటువంటి పిల్లలు కూడా వాళ్ళ విషయాలు మనకు, వాళ్ళ ప్రాబ్లమ్స్ మనం చెప్పినప్పుడు అది వాళ్ళను మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళను సరిచేయడానికి ఉపయోగించాలి తప్ప వాడి యొక్క విషయాలను ఇంకొకరికి మనం ఆ యథాలాపంగా మాట్లాడుతున్న సందర్భంలో అతని వ్యక్తిగత విషయాలు ఇతరులకు చెప్పకూడదు. అతడు మన మీద నమ్మకంతో మనకు ఆ విషయాలు చెప్పాడు. సో అందుకని అలా చెప్పాలి. లేదంటే ఏమవుతుందంటే అతని యొక్క వీక్నెస్ ఏదైతే ఉందో మనం సరిచేయడం కోసం మనకిచ్చినటువంటి ఆ సమాచారం ఆధారంగా మనం అతన్ని సరిచేయాల్సింది పోయి అతని వీక్నెస్ అనేటువంటిది అందరికీ చెప్పి వాళ్ళు సరిచేయని వాళ్ళు ఏం చేస్తారంటే అతన్ని ఎగతాళిగా చేస్తారు. ఆ విధంగా అతను ఇంకా సంఘర్షణ ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని మనం అస్యూర్ ప్రైవసీ, ఇది చాలా సందర్భాల్లో యాజ్ ఎ డాక్టర్ పేషెంట్స్ మధ్యన కానివ్వండి, విద్యార్థులు ఉపాధ్యాయులు కావచ్చు, తల్లిదండ్రులు తర్వాత పిల్లల మధ్య కావచ్చు, ఇది ఖచ్చితంగా ఉండాలి. ఇది లేనప్పుడు ఏమవుతుందంటే మన స్థానాలు తప్పినప్పుడు మన యొక్క కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది, సంఘర్షణ అనేది ఎదిరిపోయి నమ్మకాలు అనేటువంటి పోతాయి. మనం చూస్తాం కమలములు నీట బాసిన కమలాత్ముని రశ్మిస్తోకి కమలిన భంగిన్ తమ నెలవులు తప్పిన తమ మిత్రులు శత్రువులవుట తథ్యం సుమతి అనేటువంటి మనం అది చూసినప్పుడు అలాంటి భేదాలు మన మధ్యన వచ్చేస్తాయి, మన స్థానాలు అనేటువంటి మారిపోతాయి, మన భేదాలు వచ్చేస్తాయి. అందుకే పిల్లలు చూడండి, మనం ఇష్టంతో ఉన్నటువంటి అప్పుడు పిల్లల్ని కానీ మనం పెద్దలైనా చూసినప్పుడు మనం అతనిని ఒక ఇష్టంతో గౌరవంగా మనవాడుగా భావించి ఉన్నప్పుడేమో వాడు మనకు తగులుకుంటూ పోయినా తన్నుకుంటూ పోయినా ఏమనం. కానీ అతన్ని వేరే భావనతో చూసినప్పుడు లేదా ఒక వేరే వ్యక్తిగా చూసినప్పుడు మనం కాన్ఫ్లిక్ట్ వచ్చిన సందర్భాలలో ఎట్లుంటదంటే వాడు దూరంగా పోయినా కానీ ఏం తగులుకుంటూ పోయినామని అంటుంటారు. సో కాబట్టి మన భావన అనేది మారిపోయినప్పుడు అది ఎప్పుడు ఒక సంఘర్షణ, అతను కనపడ్డప్పుడల్లా సంఘర్షణ ఉంటుంది. కాబట్టి అక్కడ మనం ఫర్గివ్నెస్ అనేటువంటిది ఇంకా మనం బ్రాడ్ ఇంతకు ముందు టాపిక్లలో కొంత కవర్ అయి ఉంటుంది. సో అటువంటి బ్రాడ్ మైండెడ్ తో ఉన్నప్పుడు మనం ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఇక్కడ మనము అస్యూర్ ప్రైవసీ, సో అది ఒక సంస్థ ఉద్యోగికి కావచ్చు, ఒక టీచరు హెడ్ మాస్టర్ కావచ్చు, లేదా కుటుంబంలో పిల్లలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎవరికైనా సరే నమ్మకంతో మనకు ఒక విషయం తెలిసినప్పుడు అది మన ఇద్దరి మధ్యనే ఉండాలి. అది ఆ అస్యూర్ ఇవ్వగలగాలి, ప్రైవసీ. నెక్స్ట్ మనం లిజన్ యాక్టివ్లీ. మనం చెప్తుంటాం ఒక మంచి శ్రోతనే మంచి స్పీకర్ అవుతాడు అని చెప్పేసి. సో ఫస్ట్ లిజన్ యాక్టివ్లీ. మనం ఎందుకంటే మనకు చాలా మంది చెప్తున్నారు ఇక్కడ ఈ లోకం అనేటువంటిది చెప్పేవారు లేక చెడిపోవడం లేదు, వినేవారు లేక చెడిపోతుంది. చెప్పేవారు ఉన్నారు, చాలా విషయాలు చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇంపాక్ట్ ఫౌండేషన్ లో ఒక లింక్ పంపించి 100 మందికి పంపించి ఫోన్లు చేసి దాన్ని ఎంత శ్రమపడి మన వాళ్ళు ఫెసిలిటేటర్స్ అండ్ మెంటర్స్ వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నారు చెప్తాము విషయం అని, కానీ వినేవాళ్ళు రావడం లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే చెప్పేవారు లేక కాదు ఈ లోకం, వినేవారు లేక చెడిపోతుంది అనేటువంటిది. కాబట్టి వినడం అనేటువంటిది యాక్టివ్ లిజనింగ్ ఉండాలి. అంటే లిజనింగ్ ఉంటుంది, సో వింటున్నావా, దాన్ని శ్రద్ధగా వింటున్నావా అనేటువంటిది చాలా ముఖ్యం. సో అందుకే లిజనింగ్ లో పాసివ్ గా కాకుండా యాక్టివ్ లిజనింగ్ అనేటువంటిది ఉండాలి. అలా ఉన్నప్పుడే ఇప్పుడు మీరు కానివ్వండి, నేను కానివ్వండి, ఆ విషయాన్ని ఆ విధంగా విన్నప్పుడు దాన్ని పూర్తిగా నేర్చుకొని అప్లై చేస్తాం. అది సంస్థలో ఎక్కడైనా సరే. ఇది ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ కాబట్టి
సంస్థల మధ్య, ఉద్యోగుల మధ్య, మన బంధాల మధ్య ఈ లిజనింగ్ అనేటువంటిది యాక్టివ్ గా లేనప్పుడు అది తప్పుడు మార్గాలకు వెళ్ళిపోయి తప్పుడు భావాలకు దారి తీస్తూ ఉందన్నట్టు. అందుకని తప్పకుండా లిజనింగ్ అనేటువంటి యాక్టివ్ గా ఉండాలి. ఇంకా ఇక్కడ చూడండి, అవాయిడ్ బ్లేమింగ్. పిల్లలు అటు చిన్న పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ కొన్ని సందర్భాలలో చూస్తుంటాం, అది కింద పడిపోగానే అతని వల్ల కాదన్నప్పుడు నీ వల్లనే అయింది, నీ వల్లనే అయింది అని అంటుంటారు పిల్లలు. ఇది పెద్దలు కూడా చాలా మంది తను చేసినటువంటి ఏదైతే పొరపాటు ఉంటుందో అది ఇతరుల మీద వేయడం, ఏదైనా సక్సెస్ జరిగినప్పుడు నా వల్లనే జరిగింది అనడం, ఇది సమంజసమైనటువంటిది కాదు. బాధ్యతంగా ఉండాలి, 100% రెస్పాన్సిబిలిటీగా ఉండాలి మనం చేసేటువంటి పనికి. అబ్దుల్ కలాం ఈ సందర్భాన్ని చూస్తాం. ఒక రాకెట్ ప్రయోగం చేసినప్పుడు అది ఫెయిల్ అయినప్పుడు దీనికి నేనే ఫెయిల్ అనేటువంటి బాధ్యతగా ఉంటాడు. అది సక్సెస్ అయినప్పుడు మా అందరి కృషి వల్ల సక్సెస్ అయిందని అంటారు. సో అటువంటి యాటిట్యూడ్ మనలో ఉండాలి. సో బ్లేమింగ్ అదర్స్ అనేటువంటిది అసలు ఉండకూడదు. ఎందుకంటే ఈ బ్లేమింగ్ అనేటువంటిది నీవు ఆ పని నుండి తప్పించుకొని సరి జరిగినప్పుడే నువ్వు ముందుకొచ్చి ప్రదర్శన చూపిస్తావు, కాబట్టి బ్లేమింగ్ ఉండకూడదు. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఫోకస్ ఆన్ ఇష్యూ నాట్ పర్సన్. మనం ఇప్పుడు చెప్తున్నాము మనము పోరాడాల్సింది కరోనా మీద కానీ కరోనా వచ్చినటువంటి రోగుల మీద కాదు. సో ఫోకస్ ఆన్ ద ఇష్యూ. అసలు సమస్య ఎందుకు వచ్చింది, సమస్య మీద మనం చేయాలి తప్ప వ్యక్తి మీద కాదు. సో వ్యక్తి తప్పు చేశాడు అంటే ఆ చేసిన తప్పు ఏంటి, ఆ సమస్య ఏంటి, అక్కడి వరకే మనం పరిమితమై ఉండాలి, కానీ ఆ వ్యక్తి మీద మనం ఉండకూడదు అన్నట్టు. అందుకే ఫర్గివ్ ద పర్సన్ నాట్ ఇష్యూ. ఇష్యూను కాదు, ఇష్యూను పరిష్కారం చేసుకోవాలి, బట్ పర్సన్ మీద ఉండకూడదు అనేటువంటిది మనం చూడాలి. ఎందుకంటే పీపుల్ రెస్పాండ్ టు దేర్ ఎక్స్పీరియన్స్ నాట్ టు రియాలిటీస్ క్లారిటీ. ఎందుకంటే వాళ్ళు తనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఆధారంగా రెస్పాండ్ అవుతుంటారు. కానీ నేను గతంలో అన్నాను, వాళ్ళకి ఏదైతే ఆ మనిషి మీద ఒక అభిప్రాయం ఉందో ఇంతకు ముందు, సో దాని ఆధారంగా రెస్పాండ్ అవుతుంటారు. కానీ ప్రస్తుతము అతను ఏ స్థితిలో ఉన్నాడు అనేటువంటి దాన్ని బట్టి మనం రెస్పాండ్ కావాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఫోకస్ ఆన్ ద ఇష్యూ నాట్ ద పర్సన్. అప్పుడు మన కింద ఉన్నటువంటి ఉద్యోగి కావచ్చు, మన ఇంట్లో ఉన్నటువంటి ఎవరైనా సభ్యులు కావచ్చు, తప్పు చేసినప్పుడు ఆ తప్పు ఎందుకు జరిగింది దాన్ని మళ్ళీ కాకుండా చూసుకునే దాని మీద దృష్టి పెట్టాలి తప్ప తప్పు చేసిన వ్యక్తి మీద కాదు మనం చేయాల్సినటువంటిది. సో అందుకని మనం ఫోకస్ ఆన్ ద ఇష్యూ నాట్ ద ప్రాబ్లం. నెక్స్ట్ మనం ఇంకా చూడండి, ఎంకరేజ్ ఫీడ్బ్యాక్. సో ఫీడ్బ్యాక్ అనేటువంటిది మనము మన ఉద్యోగులకు కావచ్చు, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఫీడ్బ్యాక్ ఇవ్వడం. అది చాలా బాగా చేసావు కూర, అసలు సూపర్ ఉంది, ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. అసలు ఇందులో కొంచెం ఉప్పు వేస్తుంటే ఇంకా బాగుండేది, పాజిటివ్ గా మనం ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. సో ఇంట్లో వాళ్ళకి, టీచర్స్ కానివ్వండి, లేదంటే విద్యార్థులకు కానివ్వండి, ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఇంకా మనము వాళ్ళ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. నేను ఇంకా ఎట్లా చేస్తే బాగుంటుంది, నేను ఎట్లా, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలు మీకు నేను ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది ఒక టీచర్ అనేటువంటిది ఒక క్వశ్చనర్ పెట్టి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని మనం వాళ్ళకు అనుకూలంగా కూడా వెళ్ళొచ్చు అన్నట్టు. అంటే అవి సమంజసంగా ఉన్నప్పుడు ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని వెళ్ళొచ్చు. అంటే ఫీడ్బ్యాక్ ఇవ్వడము, ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఈ రెండు కూడా మనం చేయగలిగితే చాలా సక్సెస్ఫుల్ గా మనలో బంధాలు అనేటువంటి నిలబడతాయి. ఆ బంధాలు ఎప్పుడైతే మనం ఉంటాయో కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది ఉండదు, సామరస్యంగా వెళ్ళిపోతూ ఉంటాం అన్నట్టు మనం. సో అందుకని అస్యూర్ ప్రైవసీ కానివ్వండి, లిజనింగ్ యాక్టివ్లీ కానీ, ఫోకస్ ఆన్ ద ఇష్యూ నాట్ ద పర్సన్, ఇవన్నీ కూడా మనం సక్సెస్ఫుల్ గా ఎలాంటి సంఘర్షణ లేకుండా వెళ్ళే సందర్భానికి ఉపయోగపడుతుంటాయి అన్నట్టు. ఇంకా చూడండి, ఈక్వాలిటీ. ఇది చాలా అవసరం, ఈక్వాలిటీ అనేటువంటిది. సో ఈక్వాలిటీలో మనం గీతాలో చూస్తుంటాం, ఇక్కడ విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తని శుని చైవశ్వపాకే చ పండిత దర్శిన. ఈ శ్లోకం మనం భగవద్గీత 5వ అధ్యాయంలో 18వ శ్లోకంగా మనం చూస్తాం. ఇక్కడ
అందరినీ సమభావనతో చూడాలి. ఇది ఆధ్యాత్మికంగా చెప్పినటువంటిది అయినప్పటికీ దీన్ని మనం మనకు అప్లై చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అందరినీ సమభావనలో చూడాలి. అంటే వీడు నా కులం వాడని, వీడు నా వర్గం వాడని, వీడు నా స్థాయి వాడని చెప్పేసి కాకుండా ఒక సమభావనతో చూడాలి, ఈక్వాలిటీతో చూడాల్సినటువంటి అవసరం ఉంది. మనము ఇక్కడ ఈ శ్లోకంలో చూసినప్పుడు ఏంటంటే ఒక పర్సన్ అంటే విజ్డమ్ గా ఉన్నటువంటి ఒక పర్సన్, ఇంటెలెక్చువల్ పర్సన్ అయితే ఎవరైతే ఉంటారో అతడు అందరి పట్ల సమభావనతో చూస్తాడు. అంటే అటు శునకంలో కానివ్వండి, ఆ శునక మాంసం తినే వ్యక్తుల్లో కానివ్వండి, ఆ ఏనుగులో కానివ్వండి, ఏనుగును నడిపే మావటి పాలలో కానివ్వండి, పశువుల్లో కానీ పక్షుల్లో కానీ అందరిలో ఆ భగవంతుని దర్శిస్తున్నాడు. అంటే అందరినీ సమభావనతో చూస్తున్నాడు, చూడాలి అనేటువంటిది మనకి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడుతున్నారు. సో ఇది మనం నిత్య జీవితంలో ఎప్పుడైతే ఆచరిస్తామో, ఒక ఆఫీషియల్ గా కానివ్వండి, ఒక వ్యక్తిగా కానివ్వండి, ఇది ఈక్వాలిటీ అనేటువంటిది మనం చూడాల్సినటువంటి అవసరం. ఇంకా మనం బేస్మెంట్ టు సాల్వ్ కాన్ఫ్లిక్ట్. ఇక్కడ ఈ కాన్ఫ్లిక్ట్ ను తొలగించుకోవడానికి ఇంకొంచెం బేస్మెంట్ టు సాల్వ్ కాన్ఫ్లిక్ట్ అనేటువంటి అంశాన్ని ఒక్కసారి మనం చూస్తే, సో ఇక్కడ ఒక 4 రకాల విషయాలు మనం ఉంటాయి. ఇక్కడ విన్ విన్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. సో ఈ విన్ విన్ కాన్సెప్ట్ అనేటువంటి దాంట్లో ఏంటంటే నీవు గెలుస్తావు, నేను గెలుస్తాము, ఇద్దరము గెలుపులోనే ఉంటాము. ఈ కాన్సెప్ట్ అనేటువంటిది నిజంగా ఒక పాజిటివ్ గా తీసుకెళ్తుంది అన్నట్టు. సో మనం కొన్ని సందర్భాల్లో చూస్తాం, ఠాగూర్ సినిమాలో కొన్ని సినిమా చూసినప్పుడు పిల్లలు పరిగెడుతున్నప్పుడు తను ముందు పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు, ఫస్ట్ వస్తుంటాం, కానీ వెనక్కి వెళ్ళి కింద పడ్డ వాడిని తీసుకొని వెళ్ళిపోతాడు, ఇద్దరు గెలుస్తారు అన్నట్టు. సో ఆ కాన్సెప్ట్ లో వెళ్ళేటువంటిది విన్ విన్ కాన్సెప్ట్. ఇంకొక అంశాన్ని మనం చూసినప్పుడు విన్ లూజ్ అంటే ఖచ్చితంగా అవతలి వ్యక్తి గురించి నువ్వేమన్నా చేసావు, నేనైతే గెలుస్తాననే కోణంలో, నాదే గెలవాలనేటువంటి కోణంలో వెళ్ళేటువంటి కాన్సెప్ట్ లో ఇక్కడ విన్ లూజ్ అనేటువంటి ఉంటుంది అన్నట్టు. ఇంకొక అంశాన్ని మనం చూసినప్పుడు లూజ్ విన్, నేను ఓడిపోయినా సరే అవతలి వాళ్ళని గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నట్టు. సో లూజ్ విన్ అనేటువంటిది. ఇంకొకటి చూసినప్పుడు లూజ్ లూజ్ అంటే నాకు లేకుంటే నీకు కూడా వద్దు, సో ఇద్దరు లాస్ అవుతుంటారు. ఇట్లా మనకి 4 కాన్సెప్ట్లలో జరుగుతుంటుంది. మన నిత్య జీవితంలో జరిగేటువంటి అన్ని కూడా ఈ 4 కాన్సెప్ట్లలో ఉంటాయి. ఇంకా ఇంకొంచెం విషయాలు మనం ముందుకెళ్ళి చూస్తే వీటిల్లో అవాయిడ్, సమస్యలు కాన్ఫ్లిక్ట్స్ ఏవైనా ఉన్నప్పుడు వాటి నుంచి పక్కకెళ్ళిపోయేటువంటిది ఒకటి ఉంటుంది. అంటే అసలు అతను ఇంకా ఎదుర్కోలేడు అన్నట్టు, కాన్ఫ్లిక్ట్ ని ఎదుర్కోలేడు కాబట్టి దాని నుంచి అవాయిడ్ అయిపోతాడు, సమస్య నుంచి బయట వెళ్ళిపోతాడు. సో ఇలాంటి వాళ్ళు ఏమి సాధించలేరు. వాళ్ళు కాన్ఫ్లిక్ట్ అంటే సంఘర్షణను ఎదుర్కొని ముందుకు వెళ్ళినప్పుడే మనం వెళ్ళిపోతాం, ఏదైనా సాధించగలుగుతాం తప్ప అవాయిడ్ మోడ్ లో ఉండడం అనేటువంటిది కరెక్ట్ కాదు, అవాయిడ్ గా ఉండకూడదు అన్నట్టు. ఇంకొక విషయాన్ని చూస్తే అకామిడేట్. ఇక్కడ ఈ అకామిడేట్ అనేటువంటిది ఎట్లా అంటే మనం చూసి చూడనట్టుగా ఉండడం. కొన్ని సందర్భాలలో మనకది ఇప్పుడు పిల్లవాడు టీవీ చూడడం ఇష్టం లేదన్నా సరేలే కొద్దిసేపు చూడనులే అని చెప్పేసి మనం అసలు కొద్దిసేపు వదిలిపెడతాం అన్నట్టు. అకామిడేట్, అవకాశం ఇవ్వడం, ఆ సందర్భానికి అవకాశం ఇవ్వడం. ఇప్పుడు అవాయిడ్ కావడం వల్ల కూడా కాన్ఫ్లిక్ట్ ఎదుర్కోడు, కానీ అట్లా ఎదుర్కోకుండా కంఫర్ట్ జోన్ లో ఎన్ని రోజులు ఉంటాడో అతను డెవలప్మెంట్ కాలేడు. ఇక్కడ అకామిడేట్ వల్ల కూడా ఇప్పుడు పిల్లవాడిని ఎప్పుడు చదువుకో అంటే కొద్దిసేపు నేను చూస్తా అన్నప్పుడు, ఈ చదువుకో అన్నప్పుడు నేను టీవీ చూస్తా అన్నప్పుడు మన ఇద్దరి మధ్యన ఒక సంఘర్షణ ఏర్పడుతున్న సందర్భంలో అకామిడేట్, సరే చూడు కొద్దిసేపు అని మనం మనకి ఇష్టం లేకున్నా లేదా అతను కొద్దిసేపు చూడని అనేటువంటి సందర్భంలో అకామిడేషన్ ఇస్తున్నాం. అప్పుడు మనం కొంత కాన్ఫ్లిక్ట్ నుండి బయటకు వచ్చేస్తాం అన్నట్టు. తను కూడా నాకు అవకాశం ఇచ్చారు కదా కొద్దిసేపు, నేను తర్వాత వర్క్ చేసుకుంటానని పిల్లవాడు కూడా ఉంటాడు. కాబట్టి అకామిడేట్ అటువంటి ఆ అంశాన్ని మనం ఇక్కడ చూడొచ్చు అన్నట్టు. ఇంకా మరొక అంశాన్ని చూస్తే ఫోర్స్. ఈ పనులు చేసేటప్పుడు కొన్ని సందర్భాలలో
అదే పిల్లవాడిని టైం ఇచ్చినప్పుడు లేదా ఎగ్జామ్ ఉన్నప్పుడు టీవీ పక్కకు పెట్టేసి ఖచ్చితంగా ఆ వర్క్ నువ్వు చేయాలి. ఫోర్స్ గానైనా ఒత్తిడితోనైనా చేయించాలి. మన ఆఫీస్ లో కూడా కొన్ని సందర్భాల్లో ఫోర్స్ గా చేయించాల్సి వస్తుంది. ఎందుకంటే అన్ని సందర్భాలలో అలాగే ఉంటే కొన్ని పనులు కావు. అవి ఖచ్చితంగా చేయాలి అని చేయించే సందర్భాలు కూడా ఉంటాయి కాబట్టి అట్లా చేయించే సందర్భంలో ఆ పనిని గెయిన్ చేసి మనం ఆ పని నుండి బయటపడతామన్నమాట. సో అఫీషియల్ గా ఇంట్లో కానివ్వండి ఎక్కడైనా సరే అట్లా కొన్ని సందర్భాల్లో అది చేయాల్సి ఉంటుంది. అది కూడా సందర్భాన్ని బట్టి దాన్ని వినియోగించుకోవాలి మనం. ఇంకా కొలాబరేషన్ ఇది చాలా బెస్ట్ మెథడ్. ఎందుకంటే ఒక సమిష్టి ప్రణాళిక కలిసి చేయడం. ఈ కలిసి చేసినప్పుడు ఇద్దరు కలిసి ఇది ఇప్పుడు నాకు విన్ విన్ దాంట్లో ఇది బాగా ఉంటుంది అన్నట్టు. ఇద్దరు కలిసి వాళ్ళు ప్రణాళిక చేసుకొని సమిష్టిగా వెళ్తారు కాబట్టి కొలాబరేషన్. ఇంకా నెక్స్ట్ మనం కాంప్రమైజ్. కాంప్రమైజ్ కూడా కావాలి. అయితే అట్లాగని కాంప్రమైజ్ అయిన వాళ్ళు చులకనగా చూడడం అనేటువంటిది కాదు. నిజంగా ఒక ఫర్గివ్నెస్ ఇవ్వడం కానీ కాంప్రమైజ్ కావడం కానీ ఉంది అంటే అతను ధైర్యం ఉంటేనే ఫర్గివ్ చేయగలుగుతాడు, కాంప్రమైజ్ కాగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తల మధ్య ఏదైనా తగాదాలు వస్తుంటాయి. చిన్న చిన్న విషయాలు ఏదైనా తగాదాని కాకుండా వచ్చినప్పుడు అది కాంప్రమైజ్ అవుతాం. కాంప్రమైజ్ అయితే అది మనము లోకువ కాదు కాంప్రమైజ్ అవుతున్నాడు. అతను ఆ ఇద్దరి మధ్య బంధాన్ని బలం చేయడానికి దానికి బలం చేకూర్చడానికి కాంప్రమైజ్ అవుతున్నాడు. సో దాన్ని కాబట్టి ఇతనే గ్రేట్ గా మనం అంగీకరించాలి మనం. సో అందుకని కొన్ని సందర్భాలలో కాంప్రమైజ్ కూడా మనం ఈ కాన్ఫ్లిక్ట్ నుంచి బయటికి రావడానికి ఉంటుందన్నట్టు. సో కాంప్రమైజ్ అయినటువంటి వ్యక్తి చులకనగా అంటే మళ్ళీ మళ్ళీ ప్రతిసారి కాంప్రమైజ్ అయితే కూడా మనం చులకన అయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి. అందుకని కాంప్రమైజ్ అనేటువంటిది సందర్భాన్ని బట్టి కాంప్రమైజ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ కొన్నిసార్లు ఏమో అవాయిడ్ అయిపోతాం, కొన్నిసార్లు అకామిడేట్, కొన్నిసార్లు ఫోర్స్ఫుల్ గా పని చేయిస్తాము, కొన్ని సందర్భాలలో కొలాబరేషన్ కూడా అవసరం ఉంటుంది, కాంప్రమైజ్ కూడా ఉంటుంది అన్నట్టు. ఇంకా ఎప్పుడైనా సరే ఎస్కేప్ అనేది కాకూడదు. మనకు ఒత్తిడి జరిగింది, అబ్బా ఇది చేస్తే నేను క్లాస్ ప్రిపేర్ ఇంత వర్క్ నాకెందుకు సార్ నేను తీసుకోను అని చెప్పేసి ఆలోచించే సందర్భాలలో దాని నుండి ఎస్కేప్ అయితే ఇంత నాలెడ్జ్ మనం పొందలేమన్నమాట. అంటే ఏదైనా సరే జీవితంలో. సో డోంట్ ఎస్కేప్ ఫ్రమ్ ద కాన్ఫ్లిక్ట్. సంఘర్షణ ఎంతగా జరుగుతూ ఉంటే దాన్ని అధిగమించి వెళ్తామో ఆ మనిషి అంత రాటుతో వెళ్తాడు అన్నమాట. అంటే బాగా మనం అంటాం ఇప్పుడు సూర్యుడిలా నువ్వు వెలగాలి అన్నప్పుడు సూర్యుడిలా నువ్వు బర్న్ కూడా కావాల్సి ఉంటుంది. సో అలా మనం ఎప్పుడైతే బర్న్ అవుతామో అట్లా షైన్ అవుతాం. కాబట్టి ఈ కాన్ఫ్లిక్ట్ ను మనం ఎదుర్కొంటేనే మనం సమస్యల్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. ఇంకా ఈ ఫ్రీక్వెన్సీ మీటింగ్స్, ఈ కొలాబరేషన్ లో మనం ఏంటంటే ఈ ఫ్రీక్వెన్సీ మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడం. మళ్ళీ ఇప్పుడు ఉదాహరణకు మనం ఈపీఎస్ లో కూడా సందర్భోచితంగా మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని మళ్ళీ ఏం చేయాలి ప్రణాళిక చేసుకొని ఎవరెవరు ఏం చెప్పాలి అనేటువంటిది ఒక కొలాబరేషన్ లాగా అందరం సమిష్టిగా ప్రణాళిక చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటాం. సో కాబట్టి ఇలాంటివి మనం దీంట్లో ఉపయోగించుకుంటే సక్సెస్ఫుల్ గా వెళ్తాం అన్నట్టు. సో ఈ అంశాలే కాకుండా ఒకసారి నేను స్క్రీన్ నుంచి బయటకు వస్తాను. సో ఇవి కాకుండా ఇప్పుడు నేను కొన్ని అంశాలు చెప్తాను, మీరు టకాటకా నోట్ చేసుకోండి. అందులో నేను చెప్పింది మీరు గమనించి నెక్స్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి అంటే మీరు ఆన్సర్ ఇవ్వండి. సో రెడీ, అందరు రెడీగా ఉన్నారు చూస్తున్నాను. 5 + 2 7, 7 + 5 12, 12 - 6 6, 6 + 30 35, 35 + 30 65, 65 + 5 70. సరే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఓకేనా, అంతా ఓకేనా? ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, మీరు ఎక్కడ ఏముంది, నేను అన్ని విషయాలు చెప్పాను కదా, దాంట్లో ఏం జరిగింది నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో. సో ఏం కావాల్సింది ఏమైంది? ఒక రాంగ్ ఉంది. ఎస్,
నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, అందులో నేను ఏమని చెప్పలేదు, రాంగ్ చేశానా రైట్ చేశానా అని చెప్పలేదు నేను. సో మీరు ఏం చెప్పారంటే నేను ఒక రాంగ్ చేశానని చెప్పారు, కానీ నేను చాలా రైట్స్ చేశాను. ఒక్క రాంగ్ చేశాను అందులో, కానీ చాలా రైట్ చేశాను. ఎవరు అది చెప్పలేదు, నేను చేసిన రాంగ్ మాత్రమే చెప్పారు. సో ఇది జరుగుతూ ఉంటుంది రియల్ లైఫ్ లో. మనం చేస్తున్నటువంటి పనులలో మనం ఎన్ని పనులు చేసినా, 100 పనులు చేసినా ఒక్క పని తప్పు జరిగిందని చూపెట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అది పాజిటివ్ గా చూపెడితే నో ప్రాబ్లం, కానీ ఆ తప్పును మాత్రమే చూపెడుతూ ఆ మొత్తాన్ని బ్లేమ్ చేసేటువంటిది ఉంటుంది అన్నట్టు. సో అది ఉండకూడదు. మనం ఇప్పుడు చూస్తున్నాము హాస్పిటల్స్ లో జరిగేటువంటి కరోనా సిచ్యువేషన్స్ కానీ అన్ని కానీ. సో ఎంతమంది ప్రాణాలతో బయటపడి వస్తున్నారు, కానీ చనిపోయిన కొంతమందిని చూసి అందరినీ భయభ్రాంతులను చేస్తున్నారు. సో ఎవరో ఒక్కరు తప్పు చేశారని చెప్పేసి ఆ వర్గం అంతా తప్పు చేస్తుందని చూస్తున్నారు, కానీ తన ప్రాణాలను అడ్డుపెట్టి సేవ చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో నిత్యం కృషి చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అది మనం కరోనా లేని టైంలో అది ఉపాధ్యాయులు కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, మీడియా కావచ్చు, ఎవరైనా సరే చాలా కృషి చేస్తున్నారు. ఒకరిద్దరు చేసే దాని వల్ల అందరినీ మనం బ్లేమ్ చేయకూడదు. అందుకే సో ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యనే మనం ఫోకస్ చేయాలి. ఫోకస్ ఆన్ ద ఇష్యూ, నాట్ పర్సన్స్. సో అది అందరికీ కూడా యూనివర్సల్ గా మనం చెప్పకూడదు అన్నట్టు. సో అందుకని ఇటువంటి విషయాలను మనం ఖచ్చితంగా పాటించాలి. ఇంకోటి, మన దగ్గర పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కానీ లేదా ఎవరైనా సరేటువంటిది ఒక సామెత లాగా ఉంది, మంచి ఉంటే మైక్ లో చెప్పండి, చెడు ఉంటే చెవిలో చెప్పండి. వాళ్ళు చెప్పేటువంటి అంశం ఇంకొకటి, వాళ్ళు బెస్ట్ గా ఏమైనా చేశారంటే వాళ్ళను స్టేజ్ మీద 10 మందిలో అప్రిషియేట్ చేయండి. వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తే పర్సనల్ గా పిలిచి మాట్లాడండి. సో ఎప్పుడు కూడా చేసిన తప్పును అందరిలో మనం చెప్పకూడదు. నువ్వు ఇది చేస్తావని స్టేజ్ మీద అలా చెప్పడం ఉండకూడదు. అది ఎప్పుడు ఏదైనా కరెక్ట్ చేసినప్పుడు మాత్రం. అందుకే అంటే మంచి అయితే మైక్ లో చెప్పాలి, చెడు అయితే చెవిలో చెప్పాలనేటువంటిది సో అది దీనికి వర్తిస్తుంది అన్నట్టు. అందుకే అప్రిషియేషన్ అనేటువంటిది 10 మందిలో చేయాలి. ఏదైనా తప్పు జరిగితే పర్సనల్ గా మనం ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సినటువంటి అవసరం. సో వీటన్నిటినీ మనం ముందుకు వెళ్ళినప్పుడు మనం చాలా ఉన్నతంగా మనం ఈ కాన్ఫ్లిక్ట్ ని ఎదుర్కోగలుగుతాం. ఈ కాన్ఫ్లిక్ట్ ఎందుకు వస్తుంది అని అంటే ఒకటే భావన, వ్యక్తుల్ని చూసి దీన్ని ఎదగాలి అన్నప్పుడు మనం పాజిటివ్ గా ఉండాలి. ఒకటి, మన పని పట్ల 100% రెస్పాన్సిబిలిటీ ఉంటూ, తర్వాత మన పర్పస్ ఏంటి, మన లక్ష్యం ఏంటి చూసుకోవాలి. ఇంకొక రూల్, E+R=O అనేటువంటిది నేను ఒకటి చెప్తున్నాను. ఈ అంటే ఈవెంట్స్. ఈవెంట్స్, ఆర్ అనేటువంటిది రెస్పాండ్. అంటే ఏదైతే ఈవెంట్ ఉందో ఆ ఈవెంట్ కు నువ్వు రెస్పాండ్ అవుతున్నావా, రియాక్ట్ అవుతున్నావా. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనకు వచ్చే తగాదాలన్నీ కూడా మనం రియాక్ట్ కావడం వల్ల వస్తున్నాయి. ఏమి నీళ్లు తెచ్చావా, వేడి నీళ్ళు పెట్టలేదు ఏంటి, నాకు క్లాస్ ఇబ్బంది అవుతుంది కదా అని నేను మా వాళ్ళని అన్నాను అనుకోండి, ఆ రియాక్ట్ వాళ్ళు వెంటనే నీ క్లాస్ అయితే నాకేంటి అనేటువంటిది, లేదా వేరే రియాక్ట్ అయ్యారనుకోండి, సమస్య తేడా వచ్చేస్తుంది మన ఇద్దరి మధ్య. అదే రెస్పాండ్ అయ్యారంట, అవునా అరే అని తెచ్చిచ్చారనుకోండి, వేరే. సో అందుకనే మనం రియాక్ట్ కాకూడదు, రెస్పాండ్ కావాలి. ప్రతి సందర్భంలో రెస్పాండ్ అయినప్పుడు మనకు అవుట్కమ్ అనేటువంటిది పాజిటివ్ గా వస్తుంది. సో ఈవెంట్ ను మనం మార్చలేము, కరోనా వచ్చింది మార్చలేము, తుఫాన్ వచ్చింది మార్చలేము. ఆ ఈవెంట్ అనేటువంటిది అలాగే ఉంటుంది. మన రెస్పాండ్ అనేటువంటిది మన అంతర్గతం కాబట్టి దాన్ని మనం మార్చుకోగలుగుతాము. ఆ రెస్పాండ్ ను బట్టి మనకు అవుట్కమ్ ఉంటుంది. సో E+R=O. అందుకే ఈవెంట్ ను మార్చలేము, రెస్పాండ్ గా ఉండాలి, మనం రియాక్ట్ కావచ్చు, అవుట్కమ్ అనేటువంటిది పాజిటివ్ గా వస్తుంది. సో ఈ విధంగా మనం మన నిత్య జీవితంలో మనకు జరిగే సంఘర్షణల నుండి సందర్భోచితంగా మనం వెళ్ళినప్పుడు అద్భుతంగా మనం ఎలాంటి ఒత్తిడి లేకుండా హాయిగా హ్యాపీగా ఉండగలుగుతాము. ఇంకొక మాట మీతో చెప్తూ నేను ఇక్కడ ముగిస్తాను. మన థాట్స్ బికమ్ థింగ్స్. మన ఆలోచనలే మనకు ఒక రూపంలో రాబోతాయి, మనం ఏదైతే అనుకుంటున్నామో. కాబట్టి మనలో ఒక థర్మోస్టాట్ అనేటువంటిది ఫిక్స్ అయిపోయింది.
మనం ఏసీలలో ఒక థర్మోస్టాట్ ఉంటుంది కదా, అది ఏం చేస్తుందంటే మనం 23 degrees అని పెడితే ఆ టెంపరేచర్ అక్కడికి వచ్చినాక ఆటోమేటిక్ గా పడిపోతుంది, అది ఇక మళ్ళీ పైకి పోదు. సో మనలో కూడా కొన్ని థర్మోస్టాట్స్ అలా ఉన్నాయి. సో ఒక మనిషి పట్ల ఇతని ఇలాంటి వాడు, అది బిగించేసుకున్నాం, అతను కనబడగానే ఆ భావన మనకు వచ్చేస్తుంది, అతన్ని ఇంకా ఉన్నతంగా చూడలేము మనం. సో కాబట్టి ఒకటి సాధించాలన్నప్పుడు ఇది మనం చేయలేము, అది థర్మోస్టాట్ మనలో అలా ఫిక్స్ చేసి పెట్టుకున్నాం, మన బిలీఫ్. సో వాటిని మనం తొలగించుకోవాలి. సో అప్పుడు మనం ఉన్నతంగా వెళ్ళగలుగుతాం. సో థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మీ అందరితో షేర్ చేసుకునే అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు శ్రీధర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ స్క్రీన్ షేర్ ఆపుతారా? స్టాప్ చేయండి స్క్రీన్ షేర్. షేర్ లోనే ఉంది కదా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక అద్భుతమైనటువంటి ఒక క్లాస్, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. మనలో ఉన్నటువంటి సంఘర్షణని ఏ విధంగా మనం ఛేదించి వాటిని ఏ విధంగా మన యొక్క జీవితానికి అనుకూలంగా మార్చుకోవాలనే విషయాన్ని చాలా అద్భుతంగా వివరించడం జరిగింది సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. సో anyone mentors and facilitators who want to respond to that, please. Evi sir, Anikumar garu. Yeah. So doubt session ki veltunna sir. Any doubts? If you are raise the hands, I will give them unmute for you. Yeah. Vasu garu. Sir మాట్లాడండి సార్, unmute ఇచ్చాను. హలో మాట్లాడండి సార్. నేను సెకండ్ క్వశ్చన్ తీసుకుంటాను, నాకు మైక్ పక్కన మర్చిపోయాను, నేను వేరే వాళ్ళు అడిగారా? ఓకే, మహమ్మద్ గారు మాట్లాడండి సార్. నమస్కారం అండి, హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. సెషన్ సూపర్ సార్. కాకపోతే ఒక చిన్న దగ్గర నాకు ఒకటి అర్థం కాలేదు. బేస్మెంట్ టు సాల్వ్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి విన్ లూజ్ విన్ లూజ్ అని చెప్పారు కదా, అదొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? చెప్పండి, ఒక్కసారి అడగండి. బేస్మెంట్ టు సాల్వ్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి విన్ లూజ్ విన్ లూజ్ అని చెప్పారు కదా, సో అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇక్కడ విన్ అంటే ఉదాహరణకు ఒక ఇద్దరు ఉద్యోగులు ఉన్నారు, అక్కడ ఒకరికి లీవ్ పెట్టే అవకాశం ఉందనుకోండి. సో నేను ఆల్రెడీ లీవ్ అప్లై చేసుకున్నా, కానీ ఇంకొక అతనికి అర్జెంట్ గా ఉంది. సో నో ప్రాబ్లం, సో నాకు లీవ్ అవసరం లేదు, నేను జస్ట్ అప్లై చేసుకున్నా, కానీ నువ్వు వాడుకో అన్నప్పుడు ఏమైందంటే ఇతనికి ఏం నష్టం లేదు, ఇతను ఓకే ఉన్నాడు, ప్లస్ అతను వాడుకున్నాడు. వీళ్ళిద్దరూ ఒక సమిష్టిగా అనుకొని దాన్ని ఓకే చేస్తారు, అది విన్ గా వెళ్ళిపోతుంది. అదే విన్ లూజ్ అన్నప్పుడు ఏంటంటే నువ్వేమన్నా చేసుకో, నా సెలవు నేను వాడుకుంటాను అనే సందర్భం ఏముంటుందంటే అది విన్ లూజ్ కిందకి వస్తుంది. లూజ్ విన్ అనేటువంటిది ఏంటంటే ఇతనికి అవసరం ఉన్నా కూడా నాకు లేకున్నా సరే నువ్వు వాడుకో, ఇతనికి అవసరం ఉండి కూడా నాకు లేకున్నా సరే నువ్వు వాడుకో అని ఇతను లూజ్ అయ్యి అతనికి ఇచ్చేస్తాడు. అదే లూజ్ ఏంటంటే ఉంటే నాకు ఉండాలి, లేకుంటే నీకు లేదు, ఇద్దరికి లేదు, ఉంటే నాకు ఉండాలి, లేకపోతే లేదు. సో దిస్ ఈస్ ద లూజ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. వాసు గారు, నా వాయిస్ వినిపిస్తుందా సార్? క్లియర్ సార్. థ్యాంక్ యూ సార్. శ్రీశైలం సార్, గుడ్ ఈవినింగ్, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. ఏం లేదు సార్, ఇంటర్ గ్రూప్ కాన్ఫరెన్స్ తర్వాత మీరు ఒక చిన్న పద్యం షేర్ చేసి దానికి అక్కడ నేను కొంచెం ఫాలో అవ్వలేకపోయినా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా సార్ దాన్ని? ఏది సార్? సంస్కృత వాక్యం షేర్ చేసి అదే రెఫరెన్స్ గా ఏంటంటే 5వ అధ్యాయంలో 18వ శ్లోకం సార్. ఒకవేళ మీ దగ్గర గీత ఉంటే తర్వాత అయినా దాన్ని ఇంకా వివరంగా చూసుకోండి. అది విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవి హస్తిని సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శిన అనేటువంటిది 5వ అధ్యాయంలో 18వ శ్లోకం సార్. మీరు తర్వాత రెఫరెన్స్ గా చూసుకోండి. అర్థం కూడా చెప్పండి ఒకసారి. దాన్ని ఏంటంటే దాని తాత్పర్యం అంటే దాని భావం ఏదైతే ఉందో అదేంటంటే వినమ్రులైనటువంటి యోగులు. ఇప్పుడు మనము వినమ్రులైనటువంటి యోగులు అంటే ఒక ఇంటెలెక్చువల్ పర్సన్స్ అనేటువంటిది ఇక్కడ మనం తీసుకుంటాం. ఇంటెలెక్చువల్ పర్సన్స్ అనేటువంటి వాళ్ళు ఏంటంటే
అక్కడ ఉన్నటువంటి దృశ్యంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నారు, ఒక గోవు ఉంది, ఏనుగు ఉంది, శునకం ఉంది, ఇలా అందరు ఉన్నారు. వారి అందరి పట్ల సమభావనతో ఉంటాడు. అంటే ఒక ఇంటలెక్చువల్ పర్సన్. ఇక్కడ ఏంటంటే మనకు గీతాలో ఇంకొక రకమైనటువంటి వర్డ్స్ ఉంటాయి కదా, మనం యాజ్ ఏ ఇంటలెక్చువల్ అంటే పండితుడు అనేటువంటి వాళ్ళు. సో అందరి పట్ల కూడా సమాయ దృష్టితో కలిగి ఉంటాడు. మనం కూడా సమభావన కలిగి ఉండాలి. ఈక్వాలిటీ కోసం నేను దాన్ని ఎగ్జాంపుల్ పెట్టాను. ఓకే ఓకే, అది మృగజీవైనా కావచ్చు, ఏనుగైనా కావచ్చు, ఆవైనా కావచ్చు, అన్నిటి సమభావంతో చూడాలి. మనం కూడా మన ఆఫీస్ లో అందరినీ వీడు ఈ కులం వాడు, వాడు ఆ మతం వాడు, ఈ పార్టీ వాడు, ఈ కాకుండా మనం ఒక సంస్థగా ఉన్నప్పుడు అందరినీ సమభావనతో చూడాలి అనేటువంటి మనం దానికి అప్లై చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, సచ్ గ్రేట్ క్లాస్ సార్, థ్యాంక్ యూ. నవనీత గారు. సార్ అందరికీ నమస్కారం సార్. క్లాస్ చాలా బాగుంది సార్, బాగా టఫ్ క్లాస్ ఇది. అర్థం చేసుకోవడానికి చాలా మన కాన్సన్ట్రేషన్ మొత్తం పెట్టాల్సి వచ్చింది. అయితే నేను మొన్న కూడా మీ పర్మిషన్తో సార్, ప్లీజ్ పర్మిషన్ ఇవ్వండి, మొన్న కూడా నేను ఒక మాట చెప్పాను, భగవద్గీత మన జీవితాన్ని మార్చేస్తుందని. ఇప్పుడు సార్ కూడా భగవద్గీత శ్లోకం తీసుకొని దాన్ని విశ్లేషించడం చాలా బాగుంది సార్. కరెక్టే, అందరిని ఒకలాగా చూడరు, అందుకే సమాజము ఇలా ఉంది అనిపిస్తుంది సార్. నేను ఇక్కడ ఒక్కటి మిస్ అయ్యాను, నాకు అర్థం కానట్టుగా అనిపించింది. ఈ ఈవెంట్స్ రెస్పాండ్ రియాక్ట్ అది కొంచెం చెప్పండి మళ్ళీ ఒకసారి. ఇక్కడ ఈవెంట్స్కి సంబంధించి ఒకటి చెప్పారు కదా మీరు, రెస్పాండ్ అవ్వడము, రియాక్ట్ అవ్వడము, అవుట్కమ్ ఎలా ఉంటుంది అనేది. ఓకే, ఈ ప్లస్ ఆర్ అనేటువంటి ఈ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓ అనేది నేను సింపుల్ గా మేడం దాన్ని ఈ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓ. ఈ ఫర్ ఈవెంట్, అక్కడ ఏదైనా సంఘటన ఉండొచ్చు, సందర్భం ఉండొచ్చు. ఈవెంట్స్ మనం చేంజ్ చేయలేము మేడం. ఈవెంట్స్ ఉంటాయి అలా, ఈ ప్రకృతిలో జరిగేటివి కావచ్చు, ఈవెంట్స్ అలాగే ఉంటుంది. ఆ ఈవెంట్స్ పట్ల మనం స్పందించే విధానం ఏదైతే ఉందో దాన్ని బట్టి మన అవుట్కమ్ ఉంటుంది. సో అక్కడ నేనేం చెప్పానంటే ఆర్ ఫర్ అది రియాక్ట్ కావచ్చు, రెస్పాండ్ కావచ్చు. ఇక్కడ మనకు కాన్ఫ్లిక్ట్ పరంగా మనం ఆలోచన చేసినప్పుడు ఈ సూత్రాన్ని మనం వివిధ సందర్భాలలో ఉపయోగించవచ్చు. ఇక్కడ మనం కాన్ఫ్లిక్ట్ కోసం, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ గురించి ఆలోచిస్తున్న సందర్భంలో దాన్ని ఆర్ ఫర్ రియాక్ట్ కాకూడదు. మనం ఇప్పుడు మీరు ఒక డౌట్ అడిగి ఏం సార్ ఇది చెప్పారంటే మేడం అది అంతాగే ఉంటది, లేదంటే వెంటనే రియాక్ట్ కావడం అనేది ఉండకూడదు. సో రియాక్ట్ కాకూడదు, దానికి రెస్పాండ్ కావాలి. రెస్పాండ్ కు రియాక్ట్ కు చాలా తేడా ఉంటుంది. ఉదాహరణకు మనం గోల్ లో చూసినప్పుడు నువ్వు డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలన్నప్పుడు నీకు కోరిక ఉందా లేక లక్ష్యం ఉందా? కోరిక వేరు, లక్ష్యం. నేను డాక్టర్ కావాలనే కోరిక ఉంటే నువ్వు ఎన్నడూ కాలేవు, లక్ష్యం ఉంటే అవుతావు. సో అందుకని మనం రియాక్ట్ అయితే మనం చేయలేము, దాన్ని రెస్పాండ్ అవుతేనే చేయగలుగుతాం. థ్యాంక్ యూ సార్, అర్థమైంది బాగా. థ్యాంక్ యూ మేడం. ఎనీవన్ మోర్? నిన్న ఫణి సార్ చెప్పారు, ఒక అద్భుతమైన స్పీకర్ మన దగ్గర ఉన్నప్పుడు క్వశ్చన్స్ తన దగ్గర నుంచి ఆ యొక్క నాలెడ్జ్ ఎంత స్క్వీజ్ చేసుకుంటే మన యొక్క నాలెడ్జ్ ఆ విధంగా పెరుగుతుందని చెప్పారు నిన్న సారు. సో ప్లీజ్ రెస్పాండ్, ఎనీ ఒక చిన్న క్వశ్చన్ అయినా కానీ, ఏదైనా కానీ. ఓకే, యా ఫణి సార్. ఎస్ అండి, చాలా అద్భుతం. సో ఇంట్రాపర్సనల్ కాన్ఫ్లిక్ట్ అంటే మనిషిగా మనలో మనకుండే సంఘర్షణ, తర్వాత మనుషుల మధ్యలో సంఘర్షణ, ఒకేలాగా రెస్పాండ్ అయ్యేటటువంటి, ఒకేలాగా రియాక్ట్ అయ్యేటటువంటి ఒక గ్రూప్ కి ఇంకో విధంగా రెస్పాండ్ అయ్యేటటువంటి ఇంకో గ్రూప్ కి కాన్ఫ్లిక్ట్స్, ఒక సొసైటీకి ఇంకొక సొసైటీకి కాన్ఫ్లిక్ట్స్, వీటన్నిటి సముదాయమే ఓ సమాజం. సో ఆ సమాజం అంటూ ఉన్నాక కాన్ఫ్లిక్ట్ అంటూ ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ అంటూ ఉన్నాక దాన్ని మేనేజ్ చేయకపోతే సమాజం ముందుకు వెళ్ళదు. సో ఈ అంశాన్ని చాలా అద్భుతంగా వివరించారండి. సో మనకి మంచి మంచి సమాధానాలు చెప్పగలిగిన ఇంటలెక్చువల్స్ ఉంటారు. ఇప్పుడు శ్రీశైలం గారే కాదు, నిన్న మధు గారు కాదు, ఎవరైనా సరే, శ్రీధర్ గారు, ఏవి గారు, వీళ్ళందరూ ఉన్నప్పుడు మనం మరింతగా క్వశ్చన్స్ వేస్తే వాటి సమాధానాల ద్వారా మిగిలిన వాళ్ళందరూ కూడా తెలుసుకునే అవకాశం ఉంది. సో ఆ క్వశ్చనే రాకపోవచ్చు, వన్ క్వశ్చన్ కెన్ బి అ లెర్నింగ్.
సో ఇప్పుడు వాసు గారు అడిగే క్వశ్చన్ నవనీత గారికి అసలు ఐడియానే రాక, వీళ్ళిద్దరూ అడిగిన క్వశ్చన్ శ్రీధర్ గారికి తెలియకపోవచ్చు. సో శ్రీధర్ గారు అడిగే క్వశ్చన్ ఇంకో అప్పారావుకి అసలు ఆ క్వశ్చన్ ఉందన్న విషయమే తెలియకపోవచ్చు. సమాధానం సంగతి తర్వాత, క్వశ్చనే లెర్నింగ్. సో ఇట్లాంటి మంచి మంచి వక్తలు, మంచి మంచి సమాజంలో రకరకాల రంగాలలో అత్యున్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు. శ్రీశైలం గారు చిన్న వ్యక్తి కాదండి. ఈ రిసీవ్డ్ బెస్ట్ టీచర్ అవార్డు పాన్ ఇండియా బెస్ట్ టీచర్ అవార్డులు తీసుకున్న వాళ్ళు, టీచర్ కాదు ఏదైనా సరే ఒక అవార్డు. ఇట్లాంటి మంచి మంచి ఇంటలెక్చువల్స్ మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి జస్ట్ నియర్ టు ఫ్రీ ఎకానామికల్ గా కూడా ఆలోచిస్తే మనం నియర్ ఫ్రీ ఎంగేజ్మెంట్ లో ఉన్నప్పుడు దాన్ని బాగా వాడుకోవడం అనేది మనందరి బాధ్యత. నిన్న చెప్పిన విషయమే మళ్ళీ చెప్పాను. సార్ మ్యూట్ వెళ్ళారు. యా నవనీత గారు మాట్లాడాలనుకుంటున్నారు, మాట్లాడండి. మాట్లాడారు మేడం, హ్యాండ్ రైజ్ అలాగే ఉందేమో. లేదు కాదు, మళ్ళీ అడిగారు. మళ్ళీ అడిగారు. మళ్ళీ సార్ పర్మిషన్ అడిగాను సార్ నేను. ఓకే మేడం. సార్ నేను ఇన్ని రోజులు మా 20 days ప్రోగ్రామ్ లో కూడా ఇలా చెప్పొచ్చో చెప్పకూడదో కానీ నేను చెప్తున్నాను. శ్రీశైలం సార్కి బాగా అంటే కొంచెం కోపం ఎక్కువ అనుకున్నాను నేను. అంటే సీరియస్ చాలా శాంత ఉంటారు కదా స్వభావుడు సార్, అండి ఆయన. సీరియస్ గా ఉంటారు కదా సార్ అనుకున్నాను. కానీ ఈ రోజుతో నా సందేహం తీరిపోయింది సార్. మీరు సమాజాన్ని చదివేశారు, అందుకే దేనికి కూడా రియాక్ట్ అవ్వరు. అందుకే ప్రతిసారి కూడా మీరు భగవద్గీతని అంటే ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తారు సార్. నాకు బాగా అర్థమైంది ఈ రోజు. సో అది చాలా వరకు మేడం దాన్ని స్టడీ చేస్తే మీరు అనుకున్నట్టు అన్నిటికీ పరిష్కారం ఉంది. యాక్చువల్ అది ఒక మత గ్రంథంగా కాకుండా ఒక జీవన విధానం ఉన్నటువంటి ఒక బెస్ట్ సైకాలజీ బుక్ గా నేనైతే దాన్ని చూస్తూ ఉంటాను ప్రతి దానికి. ఇప్పుడు అవును సార్. మాత్రా స్పర్శేస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద అనేటువంటి శ్లోకంలో చూస్తే నువ్వు ఇక్కడ వచ్చేటువంటి ఇబ్బందులు మనకు కేవలం కష్ట సుఖాలు ఎలా వచ్చిపోతుంటాయో, శీతోష్ణాలు అంటే కాలాలు ఎలా ఋతువులు మారిపోతుంటాయో అలా కష్టాలు సుఖాలు వచ్చిపోతుంటాయి. ఈ తాత్కాలికమైన వాటికి నువ్వెందుకు బెంగపడుతున్నావు అర్జున అని చెప్తాడు. దాన్ని మనకు అప్లై చేసుకున్నప్పుడు నిజమే కదా, వాటిని మనం ఆపలేము, అవి వస్తూ ఉంటాయి పోతుంటాయి. మనం నిమిత్త మాత్రము, మనం వీఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఓన్లీ. మనం ఇక్కడ జరిగే వాటిని మనం వాటిని ప్రదర్శిస్తూ ఉంటాము. సో దానికి ఎందుకు మనకి ఇంత కంగారు? సో అందుకని మనం అందరితో రెస్పాండ్ గా ఉందాం, రియాక్ట్ గా ఉండకూడదు అనేటువంటిది. అందుకే అనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వర్జన. ఏదైతే అనుకూలంగా ఉండేటువంటి వాటిని మనము సంకల్పంగా తీసుకొని అలా వెళ్ళాలి, ప్రతికూలంగా ఉండేది వదిలేసేయాలి. సో ఫ్రీగా ఉండగలుగుతాం. సో అందుకని సనాతనంగా మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ లో చాలా ఉంది, దాన్ని మనం అర్థం చేసుకుంటే ఉంది. ఇప్పుడు ఈ పుస్తకంలో ఉన్నటువంటి కొన్ని సందర్భాలు నేను ప్రమోట్ అని కాదు, కానీ ఏ సందర్భంలో ఉన్నప్పుడు చదివితే ఆ సందర్భానికి అనుకూలంగా మనకు ఆన్సర్ వచ్చే విధంగా ఉంది. దాన్ని అంత డీప్ గా మనం చేయగలగాలి. ఇక్కడ కొందరు ఎవరు అడిగారు, సార్ మనం ఎట్లా మరి కాన్ఫ్లిక్ట్ ను ఓవర్కమ్ కావాలంటే, సో లైఫ్ స్టైల్ ఈజ్ ద ఓన్లీ దానికి మార్గం. మన లైఫ్ స్టైల్లో మనం బ్రహ్మముహూర్తంలో లేవాలి అంటున్నాం, కానీ మన యొక్క ఈ ఏదైతే కంఫర్ట్ జోన్ లో ఉన్నామో, ఇప్పుడు దీంట్లో 2 అంశాలు ఉంటాయి, సరి అయింది తర్వాత నిజమైంది. ఈ 2 అంశాలు మనం చూసినప్పుడు ఏమైతుందంటే, మనము ఇష్టమైంది ఉంటుంది, సరి అయింది ఉంటుంది. నేను ఇంకా 7 దాకా పడుకోవాలనేదేమో నాకు ఇష్టమైంది, కానీ 5 గంటలకు లేవాలనేటువంటిది సరి అయింది. మరి నువ్వు సరి అయిన దాన్ని ఎన్నుకుంటావా, ఇష్టమైన దాన్ని ఎన్నుకుంటావా? ఇది చాలా ముఖ్యం అన్నట్టు. ఇట్లా మనకు సరి అయినవి ఇష్టమైనవి. ఉదాహరణకు వెజిటేరియన్ ఉండాలని నువ్వు యాక్టివ్ గా ఉంటావని కొందరు చెప్పారనుకో, కానీ నాకు నాన్ వెజ్ తినడం ఇష్టం. సో నువ్వు సరి అయిన దాన్ని ఎన్నుకుంటావా, ఇష్టమైన దాన్ని ఎన్నుకుంటావా? సో ఇట్లా మనకు సరి అయింది ఇష్టమైనది ఉంటాయి. వాటి నుంచి ఓవర్కమ్ కావాలంటే సో దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అందుకే మనకు 21 days, 41 days, 61 days, 90 days అనేటువంటి కొన్ని నంబర్స్ తో నడుస్తుంటాయి. అవి దీక్షలు కానీ, మాలలు కానీ, కోర్సులు కానీ. అందులో సైంటిఫిక్ అనేటువంటిది ఉంది, సైన్స్ ఉంది. సో నువ్వు 21 days నీ సబ్ కాన్షియస్ మైండ్ కు నువ్వు ఏవైతే పదే పదే ఇస్తూ వెళ్తావో అది
ఆటోమేటిక్ గా కాన్షియస్ కాకుండా సబ్ కాన్షియస్ గా పని జరిగిపోతుంది. అంటే అలారం లేకుండా నువ్వు 5 గంటలకు లేస్తున్నావు అంటే నీ సబ్ కాన్షియస్ మైండ్ కు నువ్వు ఆల్రెడీ ఫీడింగ్ ఇచ్చేసావు. సో అప్పుడు నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, సబ్ కాన్షియస్ మైండ్ నేను లేపేస్తుంది 5 గంటలకు. అదే విధంగా మనం అందుకే గోల్స్ రాయాలి అంటే కానీ ఆ రాయడము చదవడం విజువలైజ్ చేయడం వల్ల సబ్ కాన్షియస్ మైండ్ కి వెళ్ళిపోయి ఆటోమేటిక్ గా నీ సబ్ కాన్షియస్ మైండ్ నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. దానికోసం ఈ ప్రాక్టీస్ ఉంటుంది అన్నట్టు. ఇవన్నిటి వల్ల మనం ఓవర్కమ్ అంటే ఇది చాలా డీప్ గా మంచి పుస్తకాలు చదువుతూ ఉండాలి. ఈ ఫోన్స్ పక్కకు పెట్టేసేయాలి, టీవీలు ఫోన్లు అంటే మనం ఇప్పుడు దీనికోసం వాడుతున్నాం. బట్ ఈ వాట్సాప్ లో మనం ఒక విషయాన్ని చూడాలని వెళ్ళినప్పుడు ఇంకోటి వచ్చి మనల్ని డిస్టర్బ్ చేసి వాటన్నిటి నుంచి బయటపడి బెస్ట్ బుక్స్ మీరు చదవగలిగితే, ఇప్పుడు మార్నింగ్ సెషన్ లో మనకు వచ్చే బుక్స్ గురించి అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాలు ఎంత చదివితే మనకు అంత నాలెడ్జ్ వస్తుంది. నువ్వు బయట ఇంకా వేరే ఏది ఉన్నా కూడా ఈ నిలకడగా ఉండే నాలెడ్జ్ ని మనం పొందలేము. సో బుక్స్ ఆర్ ద బెస్ట్ అన్నట్టు. కాబట్టి థ్యాంక్ యూ అండి, మీతో ఇవి చేసుకునే అవకాశం అంటే షేరింగ్ చేసుకునే అవకాశం నాకు కల్పించినందుకు. సో వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ. సార్ ఇంకొక ముగ్గురు ఉన్నారు సార్. శ్రీశైలం గారు. ఓకే సార్. హరిచందన్ గారు సార్ మీరు వీడియో ఆన్ చేసుకోండి. హలో సార్, వినిపిస్తుందా సార్? శ్రీకాంత్ గారు మాట్లాడండి. సార్ బ్యూటిఫుల్ సార్. యాక్చువల్లీ సార్ ఇందాక అసలు బ్యూటిఫుల్ సజెషన్ ఇచ్చారు, రీడ్ బుక్స్ అని. సార్ ఇందాక చెప్పినట్టు ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ రిటన్ బై జోసెఫ్ మర్ఫీ. ఆ బుక్ లో సార్ చెప్పిన పాయింట్స్ అన్ని ఉంటాయి అనమాట. లైక్ హౌ టు ఇంప్రెస్ సబ్ కాన్షియస్ మైండ్, అవన్నీ కూడా లైక్ విజువలైజేషన్ టెక్నిక్ కానివ్వండి, అవన్నీ కూడా. సో అందుకే వీ హ్యావ్ టు గో ఫర్ ది సబ్ కాన్షియస్ మైండ్ అని. అది యాక్చువల్ సార్. అది సార్ ఇందాక చెప్పిన సెషన్ లో సార్ బ్యూటిఫుల్ సెషన్ సార్. అన్ని అసలు కాన్ఫ్లిక్ట్ గురించి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాన్ఫ్లిక్ట్స్ అనేటివి లైక్ రెగ్యులర్ గా వస్తానే ఉంటాయి సార్, మనకి ప్రొఫెషనల్ లైఫ్ లో కానివ్వండి, మన పర్సనల్ లైఫ్ లో కానివ్వండి సార్. సార్ ఒక పాయింట్ ఇది ఒక్కసారి ఇది చెప్పండి సార్. ఇది ఫోకస్ ఆన్ ది ఇష్యూ నాట్ ఆన్ ది పర్సన్ అన్నారు. ఒక్కసారి దాని గురించి బ్రీఫ్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. ఎవరిది మైక్ కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. హరిచందన్ గారు. ఓకే సార్, ఫోకస్ ఆన్ ద ఇష్యూ నాట్ ఆన్ ద పర్సన్. నేను ఉదయం టిఫిన్ చేయాలనుకున్నాను. ఒక సందర్భంలో వాళ్ళు వంట చేస్తున్న క్రమంలో బయట వేరే పని చేస్తూ మాడిపోయింది ఉప్మా అనుకోండి, మాడిపోయింది. అయితే వాళ్ళు తీసుకొని వచ్చేసరికి ఈమె ఎప్పుడు ఇలాగే వండుతుంది అని మా ఆవిడని నేను తిట్టాను అనుకోండి. సో మా ఇద్దరి మధ్య తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆమె చేసిన అన్ని పనులు వదిలిపెట్టి అది మాడిపోయింది తీసుకొని నేను ఆమెను పర్సన్ గా తిట్టాను. సో అది ఎందుకు మాడిపోయింది ఇష్యూ? ఆ సందర్భంలో ఆమె పాలు పట్టడానికి వెళ్ళిందా, లేదంటే ఇంకా వేరే వాకిట్లో ముగ్గేయడానికి వెళ్ళిందా, ఇంకా ఎవరన్నా వస్తే కూరగాయలు తీసుకోవడానికి వెళ్ళిందా? ఆ సందర్భం ఏం జరిగింది, ఎందుకు జరిగింది ఇష్యూ చూసి సో దాన్ని ఆ ఇష్యూ వరకే పరిమితం చేయాలి. కానీ ఈమె ఎప్పుడు ఇలాగే చేస్తుంది అని పర్సన్ మనం వాళ్ళను బ్లేమ్ చేయకూడదు. సో ఇప్పుడు కరోనా పేషెంట్ వచ్చింది, కరోనా అతని తప్పు కాదు, అతను కావాలని ఏది చేయలేదు. సో ఎవరు కూడా ఇంకొకటి మీకు దీంట్లో ఒక ఫార్ములా ఏముంటుందంటే, పీపుల్ ఆర్ వర్క్ పర్ఫెక్ట్లీ. అందరూ కరెక్టే చేస్తారు, ఎందుకంటే వాళ్ళ కోణంలో అది కరెక్టే. సో కాబట్టి మనం ఎక్కడ కూడా పర్సన్ కాదు ఇష్యూని మాత్రమే తీసుకోవాలి. ఓకేనా సార్? నెక్స్ట్ హరిచరణ్ గారు. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇక్కడ హలో హలో సార్ వైఏ కాన్ఫ్లిక్ట్ లో ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ సార్. ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ అంటే ఆ కోఆర్డినేషన్ ఇప్పుడు మనం ఒక కోఆర్డినేషన్ చేస్తున్నప్పుడు అక్కడ ఒకవేళ కాన్ఫ్లిక్ట్ ఎదురైతే మనం దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి సార్? కోఆర్డినేషన్ అంటే సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ఇప్పుడు దీంట్లో చేస్తున్నాం కదా, కాన్ఫ్లిక్ట్ ఎట్లా ఎదురవుతుందంటే, కాన్ఫ్లిక్ట్ ఎదురైనప్పుడు ఆ సందర్భాన్ని బట్టి తీసుకోవడానికి మనకి ఇవన్నీ చెప్పాం కదా సార్. ఆ కాన్ఫ్లిక్ట్ ఏ రకంగా ఎదురైంది, ఆ మనిషి ఆ పని చేయలేకుండా చేశాడా, లేదా అతను విన్ విన్ లో ఉన్నాడా, లూజ్ విన్ లో ఉన్నాడా, విన్ లూజ్ లో ఉన్నాడా, దాన్ని తీసుకొని మనం డిసిషన్ చేసుకోవచ్చు అక్కడున్న సందర్భాన్ని బట్టి. సో ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్ ఏమనంటే దానికి మనం ఈజీగా చెప్పగలుగుతాం. దాన్ని కోఆర్డినేషన్ అనేటువంటిది ఏంటంటే, మనం చెప్పాం కదా ఫీడ్బ్యాక్ మనం ఇవ్వడము, వాళ్ళ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్నప్పుడు
ఇప్పుడు మీరందరూ ఒక 10 మంది ఉద్యోగులు ఉన్నారు. చెప్పండి మీకోసం ఇంకా నేను ఇక్కడ మనం ఏమేమి చేంజ్ చేయాలి. సో వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకున్నప్పుడు కోఆర్డినేషన్ ఉంటుందన్నట్టు. సో అట్లా కోఆర్డినేషన్ చేసుకొని వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. కాన్ఫ్లిక్ట్ వచ్చే సందర్భాలు ఉంటాయి తప్పకుండా. కానీ ఉన్నప్పుడు మనం బ్యాలెన్స్ గా ఉండి నిర్ణయాలు తీసుకోవాలంటూ ఉంటుందన్నట్టు మన స్థితి. అందులో తీసుకునేటప్పుడు కొన్ని ఫోర్స్ఫుల్ గా కూడా చేయించను. ఆ ఉద్యోగి ఏదో అన్నాడంటే కాదు, ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం వరకు రిపోర్ట్ పంపాలి, నువ్వు చేయాల్సిందే అంటే ఫోర్స్ గా కూడా చేయించాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇవన్నీ అక్కడ ఉండే సందర్భాన్ని బట్టి మనం మన నాయకత్వ లక్షణాలని ఉపయోగించుకోవాలి. యాజ్ అ బెస్ట్ లీడర్ గా మనం ఉపయోగించుకోవాలి ఖచ్చితంగా. రైట్ సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీవన్? ఇంతకుముందు డాక్టర్ రెహమాదేవా ఎవరు రేస్ చేశారు, మళ్ళీ డౌన్ చేశారు. సంధ్యారాణి గారు. సంధ్యారాణి గారు. ఓకే సార్. అన్మ్యూట్ చేసుకోండి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. సంధ్యారాణి గారు మాట్లాడే ముందు నేను అనుకున్న సంధ్యారాణి గారు అయితే మన టీం అంతా కూడా తప్పకుండా అప్రిషియేట్ చేయాలండి. Yes, yes, ma'am. ఆమెనే. సార్ నమస్తే. ఎస్ మేడం, నాకు తెలుసు మీ గురించి. ఓకే ఓకే సార్. శ్రీశైలం సార్ మీ క్లాస్ అని ఆశ ఉన్నది సార్. ఈ రోజు విన్న చాలా హ్యాపీ. అన్ని కాన్ఫ్లిక్ట్స్ పోయినట్టుగా వచ్చింది. విఆర్ లక్కీ ఈ క్లాస్ ఓకే ఓకే చెప్పండి చెప్పండి. పడుతుందా సార్? చెప్పండి మేడం. ఈ రోజు క్లాస్ విన్న తర్వాత లైఫ్ లో ఆల్మోస్ట్ సంఘర్షణలు రావేమో అనిపిస్తుంది. అట్లా ఉన్నాయి కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఫోకస్ ఆన్ ఏ ఇష్యూ నాట్ ఏ పర్సన్ అన్నారు కదా సార్, ఇది బెస్ట్ సార్. అసలు ఇది గనక మనం కరెక్ట్ గా ఫాలో అయితే మాక్సిమం రావు, మనం హ్యాపీగా ఉండొచ్చు అనిపించింది సార్. వీఆర్ లక్కీ సార్, లిజన్ టు యువర్ క్లాస్. థ్యాంక్ యూ సార్ శ్రీశైలం సార్. ఓకే మేడం, నిజంగా మేము మీకు కూడా, ఎందుకంటే చాలా మంది వీడియో ఆన్ చేసుకోలేరు, కానీ మీరు ఎగ్జాక్ట్లీ ఈ నెక్ అది పెట్టుకొని మీరు ప్రతిరోజు మీరు వీడియో ఆన్ చేసుకొని వింటుంటారు, నేను చూస్తుంటాను. సో థ్యాంక్ యూ మేడం. మీరు అలా మీ ఇంట్రెస్ట్ మాలో ఇంట్రెస్ట్ పెంచుతుంటది అన్నట్టు. సో ఇక్కడ మీ ముందు ప్రదర్శించాలన్నప్పుడు మేము దీని వెనకాల చాలా సెర్చ్ చేస్తాం, దానివల్ల ఆనందం ఉంటుంది. పుస్తకాలు సెర్చ్ చేయడం కానీ, సార్ వాళ్ళ స్పీచెస్ వినడం కానీ, చాలా విషయాలు చేసినప్పుడు నాకు చాలా మ్యాటర్, ఇంకా నేను ఎక్కువ నేర్చుకుంటాను అన్నట్టు. మీకు చెప్పిన దానికంటే చాలా ఎక్కువ నేర్చుకుంటాను. సో అది చాలా ఆనందంగా ఉంటుంది. అంటే సంఘర్షణ ఎదుర్కొన్నప్పటికీ సంతోషం మిగులుతుంది మాకు. చాలా సంఘర్షణ ఎదుర్కొంటాం దీన్ని చెప్పడం కోసం. నేను ఈ రోజు 2 గంటలకు ఒక వేరే క్లాస్ ఉన్నది, తర్వాత 3 నుంచి 4 మధ్యన నేను పీపీటీ అంతా తయారు చేసుకోవాలి, అది ఫోన్ లోనే. ఇదంతా సంఘర్షణ అయ్యింది, కానీ సంఘర్షణ నుంచి ఇప్పుడు నేను ఎంత హ్యాపీ ఎదుర్కొంటున్నాను మీ నుంచి. కాబట్టి సంఘర్షణను అవాయిడ్ చేయకూడదు, మనం సంఘర్షణ నుండి ఎస్కేప్ కాకూడదు, అందుకే ముందుకెళ్ళాలి. దీనికి ఇంకొకటి రెస్పాండెంట్ అంటే నేను ఒక పాయింట్, ద మీనింగ్ ఆఫ్ ద కమ్యూనికేషన్ ఈజ్ నాట్ సింప్లీ వాట్ యు ఇంటెండెడ్. మనం ఏదైతే అనుకుంటున్నామో అది కమ్యూనికేషన్ కాదు, బట్ ఆల్సో ద రెస్పాండ్ యు గెట్. ఏదైతే రెస్పాండ్ నేను పొందానో అది నేను ఏం కమ్యూనికేట్ చేశాను అనేటువంటిది ఇంపార్టెంట్. సో మీరు ఇచ్చే రెస్పాండ్ ఏదైతుందో అంటే నేను నిజంగా కమ్యూనికేట్ చేసింది కరెక్టే అనేటువంటిది ఉంటుంది అన్నట్టు. అందుకే అవతల నుంచి వచ్చే రెస్పాండ్ బట్టి మన కమ్యూనికేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా సైకాలజికల్ గా మనం అర్థం చేసుకొని వెళ్ళినప్పుడు హ్యాపీగా ఉండగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మృదుల గారు. మృదుల గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. వీడియో ఆన్ చేసుకోవాల్సిన ఏమైనా పాసిబిలిటీస్? నాట్ పాసిబుల్ సార్. ఓకే సార్, ఇప్పుడు 2 విషయాలు ఉంటాయి సార్. మెయిన్ గా నాకు సంఘర్షణ ఎక్కడ ఎదురవుతుందంటే 2 విషయాలు ఉంటాయి సార్. ఇది చూస్ చేసుకోవాలా, అది చూస్ చేసుకోవాలన్న విషయంలో సంఘర్షణ ఎదురవుతుంటుంది. దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేసుకోవాలి సార్? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మీతో అన్నాను కదా మేడం, అంటే సరి అయింది ఉంటుంది, ఇష్టమైంది ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను దానికి ఆల్రెడీ. అంటే నేను 5 గంటలకే లేవాలి అనేటువంటిది నిజంగా సరి అయినటువంటి పని అది ఎవరికైనా, కానీ నేను 6 గంటల దాకా పడుకోవడం నాకు ఇష్టమైనటువంటి పని. అప్పుడు ఇష్టమైన దాన్ని ఎన్నుకొని ఎంజాయ్ చేస్తావా, సరి అయిన దాన్ని ఎన్నుకొని విజయం సాధిస్తావా? ఇట్లా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా కదా సార్, 2 సరి అయినవి ఉంటాయి. అవి రెండు సరి అయినా అన్నప్పుడు ఖచ్చితంగా ఒక దానికి తీసుకోవాలి మేడం. ఇంకా ఇప్పుడు 2 సరి అయినా ఉన్నప్పుడు
మనం సైకాలజీలో మీరు యాజ్ ఎ టీచర్ గా ఉన్నప్పుడు సైకాలజీలో మనం చూస్తాం దాంట్లో 2 అంశాలు ఇదే అదే అనేటువంటిది ఒకటి ఇంకో దానికి అంతరాయం కలిగించేటువంటి ఉంటాయి. సో కాబట్టి మీకు ఉన్నటువంటి రెండింటిలో మీరు వెళ్తున్న మార్గంలో అంటే మనం ఒక లక్ష్యానికి వెళ్తున్నప్పుడు మన లక్ష్యానికి సహకరించే విధంగా ఏదైతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్. మన లక్ష్యానికి మనం ఏదైతే లక్ష్యంలో వెళ్తున్నామో దానికి అనుకూలంగా ఏది ఎక్కువగా సహకరిస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్ 2 ఉన్నప్పుడు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఏబి సార్. ఓకే రైట్ సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ రోజు పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్క పార్టిసిపెంట్స్ కి. సో ఈ రోజు మన ముందుకి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం తీసుకొని వచ్చినటువంటి శ్రీశైలం సార్ గారికి కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ దాన్ని ఏ విధంగా అధిగమించాలి, ఎటువంటి సందర్భాల్లో తీసుకునే డిసిషన్స్ ని సరైన క్రమంలో కనుక సరైన నిర్ణయం తీసుకొని దాన్ని మనం పాటించినట్లయితే మన యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి సంఘటనలు చూస్తామనేటువంటి విషయాన్ని సార్ చాలా అద్భుతంగా చెప్పారండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్రతి ఒక్క పార్టిసిపెంట్స్ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్, జై భారత్. సో జై హింద్, జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం.